శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. రెండో అధ్యాయం 3వ శ్లోకం నుండి చెప్తాం. రెండవ శ్లోకం నుండి చెప్దాం. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావ్ అరిసూదన. గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వా అర్థకామాంస్తు గురూన్ ఇహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రధిక్తాన్ న చైతద్విద్మః కతరన్ నో గరీయః యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణం ఇంద్రియాణాం అవాప్య భూమావసపత్నం రుద్ధం రాజ్యం సురాణామపి చ ఆధిపత్యం. ఇక్కడ దాకా అర్జునుడి మాటలు కాబట్టి అంత దాకా చెప్పాము. ఎంత దాకా వీలైతే అంత అన్ని శ్లోకాలను మననం చేద్దాం. ఇంతవరకు వెనుక అధ్యాయం అంతా కూడా అర్జున ఉవాచ సంజయ ఉవాచ. అర్జునుడు తన రోదన చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. తన కష్టం ఏమిటో, తనకు వచ్చిన బాధ ఏమిటో చెప్తూనే ఉన్నాడు. ఇంకా అయిపోలేదు, ఇంకా చెప్తాడు. కానీ మధ్యలో స్వామి ఒక్కసారి అదిలించాడు. ఏమైందో, ఎట్లా, ఎందుకో ఆపకుండా చెప్తూనే ఉన్నాడు, వాగుతూనే ఉన్నాడు అని. అది ఎందుకంటే స్వామి తిట్టు అంత ఘాటుగా ఉంది కాబట్టి స్వామికి అంత కోపం వచ్చి ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఏమంటున్నారు స్వామి? కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. హే అర్జున,
కుతస్త్వా ఇదం కష్మలం, ఎక్కడి నుండి వచ్చింది నీకు కష్మలం, మురికి. ఎటువంటిది ఆ మురికి? అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. 3 విశేషణాలతో ఉన్న మురికి అది. ఆ మురికి ఏమిటి? ఆర్య ప్రవర్తన కాదు. అంటే ఇట్స్ నాట్ ఎ ఫేర్ కాండక్ట్. ఫేర్గా లేడు అర్జునుడు. ఇంకా అకీర్తికరం, అస్వర్గ్యం. అస్వర్గ్యం అంటే ఉన్నతమైన ప్రవర్తన కాదు. సో లోవర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో మాట్లాడుతున్నాడు. ఇంకా స్థాయి దిగజారటం అన్నాం మనం దాన్ని. అట్లా దిగజారి మాట్లాడుతున్నాడు. ఇంకా అకీర్తికరం, ఇది విశాలత్వం కాదు అని స్వామి నేరుగా ఆ మురికిని గురించి, ఏ మురికి, ఇటువంటి లక్షణాలు ఉన్న ఆ మురికి నీకు ఎక్కడి నుండి వచ్చింది? విషమే అన్న పదం అన్నాడు. ఆ విషమ పదం అన్నది శమ అన్న పదానికి సంస్కృతంలో సమనే శమ పదంతో చెప్తారు. సమ అంటే సమత్వం. భగవద్గీత అంతా కూడా సమత్వం గురించి చెప్పింది. సమత్వం యోగ ఉచ్యతే. యోగ శబ్దానికి నిర్వచనమే సమత్వం అని భగవద్గీత. కొన్ని పదాలకు భగవద్గీతలో నిర్వచనం చెప్తారంటే ధాతువు నుండి తీసుకున్న నిర్వచనం కాకుండా ఇప్పుడు యోగం అంటే సమత్వం యోగం అని చెప్పింది భగవద్గీత. కర్మ అంటే భూతభావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత అని దానికి ఒక నిర్వచనం చెప్పింది. అట్లా కొన్ని పదాలకు చెప్పిన నిర్వచనం ఇక్కడ సమ అన్న పదానికి కూడా ఆ సమకు వ్యతిరేక పదం ఏమిటి? విషమ. అంటే సమత్వం కాదు, బ్యాలెన్స్డ్గా లేవు నువ్వు. సమత్వం అంటే చెదరకుండా స్థిరంగా ఉండే స్థితి. ఇప్పుడు అర్జునుడు ఎట్లా ఉన్నాడు? చెదిరిపోయి ఉన్నాడు. తన స్థితి చెదిరిపోయింది. అది విషమం అన్నమాట. ఈ విషమ పరిస్థితి. అందులో ఇంకొక అర్థం మనం ఏం చెప్పుకున్నాం? విషమ పరిస్థితి అంటే సంకట సమయం. మనిషిగా పుట్టినవాడికి అన్నిటికంటే పెద్ద సంకట సమయం ఏమిటి? తనను తాను వదిలేయటం, తన స్వరూపం నుండి జారిపోవటం అన్నిటికంటే పెద్ద సంకటం అట. అది స్వామి ఇక్కడ చూపించారు. ఇవాళ మనం 3వ శ్లోకాన్ని మననం చేస్తాం. అది చాలా టర్నింగ్ పాయింట్ అనాలి. దాని తర్వాత కూడా వస్తుంది. అర్జునుడి మాటలు సడన్గా ప్లేట్ తిప్పినట్టు ఉంటాయి ముందుకు. ఎట్లా అందుకున్నాయో చూద్దాం. ఇక్కడ స్వామి ఏమంటున్నాడు? క్లైబ్యం మాస్మగమ, షేక్ ఆఫ్ దిస్ ఇంపార్టెన్సీ అంటున్నాడు అర్జున. నపుంసకత్వమును పొందక అర్జున అంటున్నాడు. నైతత్వై ఉపపద్యతే ఏతత్ త్వయి న ఉపపద్యతే. ఇది నీకు తగినది కాదు, నువ్వు పొందదగినది కాదు ఇది అని చెప్తున్నాడు. ఊరికే హాస్యానికి చెప్పుకోవాలంటే అజ్ఞాతవాసంలో అర్జునుడు ఏం వేషం వేశాడు? వేషం వేయలేదు. యాక్చువల్గా అదేమిటి? అర్జునుడికి ఒక శాపం ఉండింది. ఆ శాపము నపుంసకుడిగా మారుమని శాపం ఉంటే ఆ సమయంలో దాన్ని యాక్టివేట్ చేసుకొని శాపాన్ని కూడా దాన్ని అజ్ఞాతంగా ఉండటానికి ఉపయోగించుకున్నాడు అర్జునుడు. అది గుర్తు చేస్తున్నాడేమో స్వామి. అప్పుడు ఒకసారి మారావు కదా, మళ్ళొక్కసారి అట్లాంటి చేష్టలే చేస్తున్నాము అని. అయితే ఈ క్లైబ్యం ఇంకా ఏమంటాడు? క్షుద్రం హృదయ దౌర్బల్యం. క్షుద్రమైనది, క్షుద్రం అంటే నీచమైందని అర్థం. హృదయ దౌర్బల్యం అంటే మానసిక దుర్బలత్వము. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ. ఈ దీనత్వాన్ని, ఈ మనోదుర్బలతలను విడిచిపెట్టి లే అంటున్నాడు. కూర్చున్నాడు కాబట్టి లేవమంటున్నాడు స్వామి. లే అంటే కూర్చున్నాడని లేవమనటం భౌతికం. ఎక్కడ? కృంగిపోయి ఉన్నాడు కాబట్టి పైకి ఎదుగు అంటున్నాడు స్వామి. ఇది మనం మననం చేయాలి. నపుంసకత్వం అన్న తిట్టు లోకంలో అన్నిటికంటే పెద్ద తిట్టు. వీడికి తెలిసేది ఇంకేమైనా ఉంటాయి అందుకంటే ఏముండవు. అందులో మహావీరుణ్ణి తిడితే ఎట్లా ఉంటుంది? ఇంకా అవమానకరం అది. అటువంటి ఆ ప్రయోగాన్ని ఎందుకు చూపించింది భగవద్గీత? పుంసత్వం అంటే మనకేం తెలుసు? పురుషత్వం అనుకుంటారు, అంతేనా? పుంసత్వం అంటే జెండర్ డిఫరెన్స్లో చెప్పిన మేల్ ఫీమేల్లో మేల్ కాదు. అది మన భౌతిక అర్థాలు, మన ట్రాన్స్లేషన్స్ అవి. పుంసత్వం అంటే ఒక మామూలుగా అయితే మెయిల్ అని ఎప్పుడు చెప్పామో మనము, దానికి పుంసత్వం అంటే పొటెన్సీ అంటే మనకి ఏమంటాము? ప్రత్యుత్పత్తి శక్తి అంటాం దాన్ని, అవునా? ఇంపార్టెంట్ అంటే ఏమంటాం? ప్రత్యుత్పత్తి శక్తి లేకపోవటం ఇంపార్టెన్సీ అని మనం మాట్లాడతాం. ఇక్కడ ఆ నపుంసకత్వం అనేది భౌతిక అర్థంలో ప్రయోగం చేయలేదు స్వామి. అంటే ఒక
3 జెండర్స్ అయితే ఉంటుందో పురుషుడు, స్త్రీ, నపుంసకుడు అనే ఇంకొక జెండర్ ఏదైతే చూపిస్తారో అక్కడ అటువంటిది చెప్పటం లేదు. ఇది లక్షణాత్మకంగా చెప్తున్నారు అక్కడ స్వామి. మనుషులందరూ పుంసత్వం గలవారే. మనకు మన హిందూ భారతీయ సనాతన ధర్మంలో షోడశ కర్మలను ఉంటాయి. అంటే జీవుడు ఈ దేహంలోకి రాకముందు మొదలుపెట్టి మళ్ళీ దేహాన్ని విడిచిపెట్టేదాకా 16 కర్మలను విధించింది. ఆ విధించిన వాటిలో గర్భ సంస్కారం అనేది మొదటిదన్నమాట. అందులో గర్భాధాన సంస్కారం మొదటిది. అంటే జీవుడు ఇంకా పుట్టనే లేదు అక్కడ. ఆ పుట్టక ముందు నుండే డిజైన్ చేయబడింది మన హిందూ ధర్మంలో జీవుడి గురించిన సంస్కరించటం అనే ఒక కార్యక్రమం. సంస్కరించడం అంటే సంస్కరోతి, అంటే బాగా చేయటం, బాగుగా చేయటం, బాగు చేసుకోవటం. ఎవరు చేసుకోవాలి? జీవుడు తనకు తానే చేసుకోవాలి. దానికి తగిన మనకు అటువంటి పరిస్థితులు ఏర్పాటవ్వాలి. అందుకే మన ఈ సంస్కారాలన్నీ ఒక రిచువల్ రూపంలో చేస్తాం. ఎందుకు చేస్తామంటే జీవుడు ఎదగటానికి కావలసిన వాతావరణాన్ని అక్కడ కల్పిస్తారు తల్లిదండ్రులు, ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ. దాంట్లో మొదటిది గర్భాధానం అయితే రెండవది పుంసవన సంస్కారం అని ఉంటుంది. అది గర్భవతికి 3వ నెలలో ఉన్నప్పుడు చేస్తారు. పుమానేవ సవతి అని అర్థం అక్కడ. అంటే పుంసత్వమును పొందుగాక అని అన్నారు. దానికి రాంగ్ ట్రాన్స్లేషన్ తీసుకొని మగపిల్లలు పుట్టడానికి చేసేదని అని మన వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నారు. కానీ 3వ నెలలో చేస్తే మగపిల్లవాడు పుట్టడం అప్పుడు డిసైడ్ అవ్వదు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అది. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేసినా అది మారదు. ఆ జెండర్ అయిపోయింది. అప్పటికి ఎవరు పుట్టాలో లింగ నిర్ధారణ అయిపోయింది. అయినా ఆ సంస్కారానికి అక్కడ అర్థం ఏమిటంటే పుంసత్వమును పొందుగాక. ఆ బిడ్డ జీవుడు ఎవడైతే ఉన్నాడో తల్లి గర్భంలో వాడు పుంసత్వమును పొందాలి అని అంటారు దాన్ని. ఆ పుంసత్వం అంటే ఏమిటంటే ఉత్తేజం అని అర్థం, ఊర్ధ్వగమనం అని అర్థం. ఏమిటి? ఎట్లా అంటే జీవుడికి, ఒక మనిషి జన్మనెత్తిన జీవుడికి ఒక లక్షణం ఉంది. ఏమిటది అంటే పాలన పూరణ అంటారు దాన్ని. అంటే సాధన చేత, పాలన అంటే తనను తాను పాలన చేసుకుంటూ సాధన చేత ఉత్తమ గతికి ఎదగటానికి జీవుడు ఈ జన్మను ఎత్తాడంతే. మనిషి జన్మ ఎందుకు అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? ఉత్తమ గతికి ఎదగటానికి ఒక అవకాశంగా మనిషి జన్మ ఇది. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఈ పుంసత్వము మనం ఏమంటామంటే ఉత్తమ గతి అంటే మనకు ధార్మికంగా దాన్ని చెప్పేటప్పటికి ఎట్లా అయింది? పిల్లలు పుట్టాలి, ఉత్తమ గతికి వెళ్తాడు, పిల్లలు పుట్టాలి, ఉత్తమ గతికి. ఇంకా పుంసత్వం అర్థమే దీనికి వచ్చేసింది. కానీ జీవుడు తనలో తాను ఎదగటం అనే అర్థాన్ని, పారమార్థికమైన అర్థాన్ని కప్పిపుచ్చారు మన వాళ్ళు. ఇక్కడ ఆ అర్థంతో మాట్లాడుతున్నాడు స్వామి. కానీ ఇప్పుడు పిల్లలు పుట్టలేదా అర్జునుడికి? కాదు. పిల్లల్ని పుట్టించాలా? కాదు. అంటే అక్కడ ఏమిటి? ఒక ఉత్తమ గతికి ఎదుగు, ఉత్తమ స్థితికి ఎదుగు అని చెప్తున్నాడు. ఇది నీచత్వం, దిగజారటం అనేది నీచత్వం అన్న అర్థంలో చెప్తున్నాడు అక్కడ. పొటెన్సీ అంటే ఈరోజు భౌతికంగా కూడా ఇవన్నీ మనము లోపల క్వాలిటీస్ ఏవి ఉంటాయో, అంటే ఇప్పుడు ఉత్తమ గతికి ఎదగటం అనే క్వాలిటీ బయటికి రిఫ్లెక్ట్ అయ్యేది ఎక్కడ అంటే ప్రత్యుత్పత్తిలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈరోజు సమాజం ఉన్న కండిషన్లో ఇంపార్టెన్సీ అన్నది కామన్ అయిపోయింది మనుషులు, ఆడ మగ అందరికీ. దాన్ని కూడా ఒకసారి ఎందుకు ప్రస్తావన చేస్తున్నాడు ఇక్కడ? అసలు ఇర్రిలవెంట్ అయితే అయినా కానీ ఎందుకు ప్రస్తావన చేస్తున్నాడంటే సమాజంలోని ఒక ముఖ్యమైన అంశం అది. సామాజిక వ్యవస్థకు కూడా సిగ్గుచేటైన అంశం అది. ఎందుకు పురుషుల్లో ఈ తగ్గిపోయింది పొటెన్సీ, స్త్రీలలో కూడా ఎందుకు తగ్గిపోయింది అనేది అడ్రస్ ఎందుకు చేస్తున్నాడు వీడంటే దాన్ని సైన్స్ కూడా ధృవీకరించింది. కాబట్టి ఇప్పుడు మనకు మొన్న నరేంద్ర మోదీ గారు కూడా ఒక స్పీచ్లో చెప్తున్నారు, మన దేశానికి పట్టిన పెద్ద తెగులు ఏమిటంటే ఏది చెప్పినా అమెరికా వాడు చెప్పి చావాలి, మనం చెప్తే వినరట. ప్రధానమంత్రి కూడా వాపోవాల్సి వస్తుంది చివరికి. శంఖంలో పోస్తే తీర్థం అన్నట్టు వాళ్ళు రీసెర్చ్ చేశారు అంటే ఇప్పుడు మనం వింటాం, అది సరే అంటాం. ఇక్కడ ఉన్నప్పుడు మామూలుగా కామన్ సెన్స్తో చెప్తే లేదా తపోశక్తితో చెప్తే వాళ్ళు వినరు. ఎందుకంటే అది కనిపించదు కదా, సెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అక్కడంటే రీసెర్చ్లు ఏమో బయటికి ఏదో చేసినట్టు కనిపిస్తాయి కాబట్టి వాళ్ళని నమ్ముతారు.
అయితే ఏమంటుంది, ఇప్పుడు సమాజం ఎందుకు ఇట్లా ఇంపార్టెంట్ అయ్యింది, ఎందుకు ఇట్లా అయ్యిందంటే దానికి కారణం ఏం చెప్పారంటే, ఎంతో రీసెర్చ్లు చేసి వస్త్రధారణ అని చెప్పారు. ఏ జీన్స్ ప్యాంట్ అయితే వేసుకుంటున్నాడో పురుషుడు దాని కారణంగా అని తేల్చి చెప్పారు. అయినా మనకేమైనా బుద్ధి వస్తుందో సిగ్గు వస్తుంది, ఏది రాదు. ఆడవాళ్ళల్లో కూడా అదే కారణం. ఆడవాళ్ళల్లో కూడా ఏదైతే కటి ప్రదేశం నుండి కింది పార్ట్ అంతా కూడా లూజ్గా వదిలేయాల్సిందే, దాన్ని బిగించి చాలా హింసిస్తున్నారు. దేహం మీద లిటరల్ టార్చర్ జరుగుతుందని చెప్తున్నారు సైంటిస్టులు. వీడు కాదు, వీడైతే ఇంకెక్కువ చెప్తాడు దాని గురించి. కానీ అది చెప్తే మీకు అందరికీ నచ్చదు కదా సమాజానికి. కాబట్టి సైంటిస్ట్ చెప్పినంత మాట. ఎందుకు ఇంపార్టెన్సీ వస్తుంది అంటే, ఒకటి బట్టలు, రెండవది ఆహారం. కల్తీ ఆహారం తినేదంతా బయట జంక్ ఫుడ్డే. ఇప్పుడు యువత తినేదంతా వాళ్ళు 70% జంక్ ఫుడ్ తింటారు, 30% ఇంట్లో తింటారేమో అప్పుడప్పుడు. అది తినటం వల్ల ఇంపార్టెన్సీ పెరిగి, ఎట్లాగైతే ఇవి మెటర్నిటీ హాస్పిటల్స్ ఉంటాయో ముందు సందుకోటి ఉండేది కాదు, ఒక మొత్తం ప్రాంతానికి ఒకటి ఉండేది. ఎందుకంటే నార్మల్ డెలివరీలే అయ్యేవి, అప్పుడప్పుడు సిజేరియన్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి రేర్గా నార్మల్ డెలివరీ అవుతుంది, ఎప్పుడు అందరికీ సిజేరియన్ చేస్తారు కావాలని. అది కాదు, వీళ్ళు ఆగరు, చేసేస్తారు. అట్లా మెటర్నిటీ హాస్పిటల్ అన్నీ కూడా ఫర్టిలిటీ సెంటర్స్గా మారిపోయినాయి. అంటే సహజంగా పిల్లల్ని పుట్టించే శక్తి కూడా పోయింది మనుషులకి. ఎందుకు పోయిందంటే అదంతా కూడా వాళ్ళ మనోదుర్బలత కారణం. అదే చెప్తోంది, మనస్సు ఎంత దుర్బలమైందో దేహం కూడా అంత దుర్బలమైంది అని. పైకి మన యువతలో ఇంపార్టెన్స్ని చూపిస్తున్నప్పటికీ ఇంకా మనం జాగరూకరం కాలేదు. సమాజము వాళ్ళను మనోదౌర్బల్యం నుండి బయటికి తీసుకొచ్చే ఒక అవసరం ఉందని ఎవరు గుర్తించటం లేదు. ఇది అక్కడ. అయితే ఈ ప్రత్యుత్పత్తిలో కూడా 2 పదాలు వాడతాం ఇంగ్లీష్లో. మనం పిల్లలు పుట్టించడాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? మామూలు భాషలో నేను చెప్పండి, మామూలు ఇంగ్లీష్. రీప్రొడక్షన్, అవునా? కానీ మనిషికి రీప్రొడక్షన్ అని వాడకూడదు, ప్రొక్రియేషన్ అని వాడాలి. రీప్రొడక్షన్ అంటే పశుపక్షాదులు అన్నీ చేసేది రీప్రొడక్షనే. ప్రొక్రియేషన్ అన్నప్పుడు అదేం చేస్తుంది? సృష్టిస్తుంది. అందుకే మనుషులకు మాత్రమే, మన భారతీయ సంస్కృతిలో మాత్రమే సనాతనంగా ఉన్నది. ఇప్పుడు దాన్ని కాపీ కొట్టి వెస్టర్న్ కల్చర్ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఏమిటంటే గర్భ సంస్కారం అనేది ఉండేది. అంటే జీవుణ్ణి గర్భంలో ఉన్నప్పుడే మార్చేయగలరు. వాడి గుణగణాలన్నింటినీ మార్చి ఆ 9 నెలల్లో ఆ జీవుణ్ణి సంస్కరించగలం. పుట్టిన తర్వాత ఏ సాధన అవకాశంగా ఈ దేహం వచ్చిందో తను ఎదగటానికి అని చెప్పాం కదా ఇందాక. ఇప్పుడు దేహం తెచ్చుకుంది ఎందుకు? అస్ అన్ ఆపర్చునిటీ. పుట్టిన తర్వాత సాధన చేయాలి, అది చాలా చేయాల్సిన విషయమే. కానీ దానికంటే ముందే అభౌతిక స్థితిలో ఉన్న జీవుడికే తల్లి బోధ ద్వారా వాడిని మార్చగలిగిన ఒక టెక్నాలజీ మన భారతదేశంలో సనాతనంగా ఉంది. దానికి ఎన్నో ఉపమానాలు ఉన్నాయి. అటువంటి దాన్ని ప్రొక్రియేషన్ అంటారు. ఇంకా మామూలుగా కంటే ఆ ప్రక్రియ వల్ల అన్ని పశుపక్ష్యాదులకు ఎట్లా పుడుతున్నాయో పిల్లలు, అట్లాగే మనిషికి కూడా పుట్టేదాన్ని రీప్రొడక్షన్ అంటారు. వి షుడ్ నాట్ రీప్రొడ్యూస్ బట్ వి షుడ్ ప్రొక్రియేట్ బీయింగ్స్. అది పొటెన్సీ అంటే పుంసత్వం. పుంసత్వం అంటే కేవలము అక్కడ ఒక సెక్షువల్ ప్యాషన్ కాదు, లస్ట్తో చేసే ప్యాషన్ యాక్ట్ కాదు. అదేమిటది? సృష్టి కార్యం. ధార్మికంగా శిశువుని కనటానికి కామరహితంగా అదొక పద్ధతి అంతే ఉంది, అందుకోసం ఉంది. కానీ మళ్ళీ స్త్రీ పురుషుల మధ్యలో కామం అనేది అసలు సృష్టిలో లేని అంశం ఒకటి పుట్టుకొచ్చింది, అది రాక్షసం. అంటే అట్ ద లెవెల్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ అది ఉంది. పుంసత్వం అంటే ఏమిటి? జీవుడు స్త్రీ అయినా పురుషుడైనా నపుంసకుడే అయినా జీవుడు. వాడు ఎవరు? జీవుడు. దేహంతో ఏమీ సంబంధం లేదు అక్కడ. వాడు ఎదగాలంతే, ఉన్నతమైన స్మృతి స్థాయిని అందుకోవాలి. అది పుంసత్వం.
అది ఏ రోజైతే మనిషికి పోతుందో దాని కారణాలు కూడా వచ్చే శ్లోకాలన్నిట్లో అర్జునుడికి కలిగిన ఈ ఈ రోగం అనాలి, భవరోగానికి కారణం ఏమిటో చెప్తాడు. చివరిలో అర్జునుడే చెప్పుకుంటాడు. అది మనం ఆలోచించాల్సింది. ఇది పుంసత్వం అంటే చేతగానితనం, దేనికి ఎదగటానికి చేతగానితనం. మనిషి ఎన్నో కారణాలు చెప్తాడు లోకంలో. ఏం కారణాలు చెప్తాడంటే ఎదగటానికి దానికి అడ్డం వస్తున్నవేమో రీజన్స్ చెప్పటానికి. అంటే ఇప్పుడు సాధకులను తీసుకుందాం, బయట లోకం వాళ్ళని వదిలేస్తే సాధన లోకంలో కూడా తాను ఎదగటానికి కావాల్సింది ఒక జిజ్ఞాస. ఆ జిజ్ఞాస ఉన్నవాడు ముందుకెళ్తుంటాడు. జిజ్ఞాస ఉండి కూడా చేతగానితనం అనేది ఒకటి వస్తుంది మనిషికి. ఎందుకంటే అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఇది చాలా పెద్దది. అంటే ప్రిమిటివ్ స్టేజ్లో ఉండే పెద్ద అబ్స్టికల్, పెద్ద అడ్డంకు సాధన మొదట్లో ఉండేది. దీన్ని దాటిన తర్వాత పెద్దగా ఉండవు. ఎందుకంటే వాడు ఎట్లా అవుతాడంటే లోకానికి భయపడటం అనేది ఎప్పుడు వదిలేస్తాడో ఇంకేముండదు అసలు అడ్డు చెప్పేది. ఎందుకంటే తనను తాను మలుచుకోవటం అన్నిటికంటే సులభమైంది. లోకంలో ఏది మార్చాలన్నా కష్టమైంది. ఈ పువ్వు ఉంది, దాని రంగుని మార్చగలమా మనం? ఏమైనా చేస్తే మార్చగలమా? దాని క్వాలిటీస్ దానికి ఉంటాయి, మనం ఏం చేయలేం దాన్ని. అంతేగాని మనకిప్పుడు మన లోపల మార్పు తీసుకురావాలంటే అంత కష్టమా చెప్పండి? ఇప్పుడు అనుకుంటే చిటికలో అయిపోతుంది అది. నేను ఇది చెయ్యను, నేను ఇది చేస్తాను, ఎంతసేపు అవుతుంది దానికి? అనుకున్నంతసేపు పట్టదు, అంతే. చేయగలడు, అసమర్థత మనకుంది. అంటే భౌతికంగా దేన్నైనా మార్చటం కష్టం, కానీ తనను మార్చుకోవటం కష్టం కాదు. అది అసలు చేతగానితనం. లోకంలో దేన్నైనా మార్చలేకపోతే అజ్ఞానం అంటాం మనం. అజ్ఞానం అంటే ఏం తెలియకపోతే అజ్ఞానం, బయటదేదో తెలియకపోతే అజ్ఞానం కాదు. ఇప్పుడు ఏం తెలియకపోయినా ఏం నష్టం లేదు. తానెవరో తనకు తెలియకపోతే దాన్ని అజ్ఞానం అంటుంది శాస్త్రం. అట్లాగే చేతగానితనం అంటే లోకంలో ఏదో చేయలేకపోవటం కాదు, లోకంలో ఎవరినో మార్చటమో, ఏదో చేయటమో, లోకంలో ధర్మాన్ని రక్షించటమో, లోకంలో ఇంకేదో చేయటం కాదు. తనలో తనను మార్చుకునే శక్తి లేకపోవటం, సాధకుడిగా తనను తాను నిలబెట్టుకునే శక్తి లేకపోవటం, ఇది చేతగానితనం. ఇక్కడ అర్జునుడికి వచ్చిన చేతగానితనం. ఎందుకు? అర్జునుడు అంటే సాధకుడు. అక్కడ ఆ సాధనలో ముందంజ వేస్తున్నవాడు. ఆ సాధకుడికి ఇది కలిగింది. ఈ హృదయ దౌర్బల్యం, మనోదుర్బలత వచ్చింది. అది క్లీబత్వం. క్లీబత్వం అంటే పుంసత్వం లేకపోవటం. అది అక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారు స్వామి. అంటే ఏమిటంటే అర్జునుడిని మిస్సగా పెట్టుకుని, అర్జునుడు తిట్టినా ఏమనుకోడు కాబట్టి అర్జునుడిని తిట్టాడు. మనం తిడితే మళ్ళీ సార్ ప్రవచనానికి రారు ఎవరు, అంతేనా? అర్జునుడు అట్లా కాదు. అర్జునుడు ఉత్తమ సాధకుడు. ఇంత చేతగానితనాన్ని చూపించినప్పటికీ అర్జునుడే ఏకైక అర్హత గలవాడు. కాబట్టి అన్ని లక్షల మందిలో అర్జునుడికి చెప్పాడు స్వామి. అది అర్జునుడి గొప్పతనం చాలా ఉంది. మనం ఇప్పుడు చెప్తుంది ఎందుకంటే ఇట్లాంటి దుర్బలత్వం వస్తుందని మనము పోల్చుకోవటానికి అర్జునుడిని అంతగా తీసేసి చూపిస్తున్నారు, అంతేగాని ఆ తర్వాత మళ్ళీ అర్జునుడి అర్హత చాలా గొప్పది కదా. సృష్టిలో ఎవ్వరూ వినలేదు భగవద్గీత, నేరుగా అర్జునుడు ఒక్కడే విన్నాడు. విశ్వరూపం ఎవరు చూడలేదు ఇంతవరకు. ఎంతమంది ఋషులు తపస్సు చేశారో, ఏం చేశారో, ఎన్ని జరిగినాయో, ఎవ్వరూ విశ్వరూపం చూడలేదు. అర్జునుడు చూశాడు. అర్జునుడు చాలా గొప్పవాడు, ఏకైక అర్హత ఉన్న సాధకుడు, ఉత్తమ సాధకుడు. అది అక్కడ చూపిస్తున్నారు. అటువంటి వాడికి మరి స్వామికి ఎంత కోపం వస్తే ఆ మాట అంటామా? ఇంత తిట్టాలంటే ఎట్లా ఉంటుంది? నువ్వేమిటి ఇట్లా చేస్తున్నావు అని అంటామా? ఎవడో చేతగాని వాడు చేస్తే మనం ఏమనము. చేతనైన వాడు కూడా ఎప్పుడైనా ఇటువంటి బేల మాటలు మాట్లాడితే మనం తిడతాం ఎక్కువ. ఎందుకు? వాడు చేయకూడదు, ఇంకెవరైనా చేయొచ్చు. అందుకు అర్జునుడిని అంత తిట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏమిటంటే ఎప్పుడూ తెలియని ఒక ఆత్మతత్వ విచారణ మనకి ఇప్పుడు అర్థమైంది. వింటున్నాం. విన్న తర్వాత తేడా అర్థమవుతుంది. అంటే ఎంత మొద్దైనా సరే ఇది విన్న తర్వాత లౌకిక జీవితంలో ఎట్లా ఉందో ఈ పారమార్థిక జీవితం ఎట్లా ఉంటుందో తేడా అర్థమవుతుంది. వినికిడితోనైనా అర్థమవుతుంది కదా. మరి మనలో ఏమొచ్చింది మార్పు? చాలా గొప్ప విషయం. ఎందుకంటే తాను ఇది ఆలోచించుకునే వరకు, తనలో ఈ విచారణ వచ్చే వరకు తాను ఎదగడు, మొదలవ్వదు. ఇంకా వినటం అనేది ఎంత దాకా ఉంటుంది? విని ఏమవుతుంది? మనం ఎన్ని సినిమాలు చూస్తాం, మనకేమైనా వస్తుందా? ఏం రాదు. కాసేపు చూసినంతసేపే దాన్ని కాస్త సత్యం అనుకొని సంతోషించి నవ్వుకొని ఏడ్చి భయం వేసి అంత అయిపోయింది, డ్రామా క్లోజ్. ఇది అట్లా కాదు కదా.
ఇది మనకు సంబంధించింది. మరి మనలో ఎటువంటి మార్పు రావాలి? ఈ ఈ చేతగానితనం పోవటానికే మనకు కొన్ని ఇప్పుడు ఇప్పుడు కాన్షియస్‌నెస్ లెవెల్‌ని ఎదగాలి అంటున్నాం మనం. ఎదగాలంటే ఎట్లా? అని అడగాలి గదా! ఏం చేయాలని అడగాలి గదా! ఇప్పుడు తర్వాత అర్జునుడు 7వ శ్లోకంలో ఒక ప్రశ్న అడుగుతాడు. అది ఎవ్వరు అడగరు లోకంలో. అర్జునుడు ఒక్కడు అట్లాంటి ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ఎదగాలంటే ఏం చేయాలి అనేవి తెలుసుకున్నప్పుడు మరి అది మనం ఆచరించాలి కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం మనం. ఇప్పుడు మనలో మార్పు ఏ స్థాయిలో రావాలి, ఎందుకు రావాలి, అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక చిన్న అలవాటు, ఒక చిన్న కోరిక, 2 అలవాట్లేమో తెలియకుండా మన వ్యక్తిత్వంలో ఒక భాగం అయిపోతాయి. అలవాట్లు తెలియకుండానే అవుతుంటాయి కొన్ని. మనం చేస్తున్నామని, మనం దానికి అడిక్ట్ అయ్యామని ఇవేమీ మనకు అర్థం కావు. అంటే లోకపు తీరుని అనుసరించి అందరు అట్లాగే ఉంటారనే తీరులో వచ్చే అలవాట్లు బోలెడన్ని ఉన్నాయి మనిషికి. అవి లోకానికి ఎట్లా తెలియవు. అంధేనైవ నియమానాః యథాంధాః అన్నట్టు ఒక గుడివాడు ఇంకో గుడివాడికి దారి చూపిస్తే ఎట్లా ఉంటుందో అని చెప్తుంది ఉపనిషత్తు. గుడివాడికి దారి చూపిస్తే ఎట్లా ఉంటుంది? ఇద్దరు కలిసి గొయ్యిలో పడతారు, అంతే కదా. అట్లాగే లోకమంతా గుడ్డిది. ఆ గుడ్డి లోకాన్ని అనుసరించి ఎన్నో అలవాట్లు వస్తాయి. ఆహారం, విహారం అన్ని అలవాట్లు లోకాన్ని అనుసరించినవే ఉంటాయి ఎక్కువగా. అవి కాక వాళ్ళ ప్రవృత్తిపరమైన కోరికలు ఉంటాయి కొన్ని. ఎవరికి వాళ్ళకు ఉంటాయి ఆ గుణాలు, కోరికలు, ప్రవృత్తి అంటాం దాన్ని మనం. ఆ ప్రవృత్తిపరమైన కోరికలు ఇప్పుడు మార్పు దేంట్లో రావాలి? ప్రవృత్తిలో రావాలి. ఎవరి వ్యక్తిత్వానికి వాళ్ళ ప్రవృత్తిలో మార్పు రావాలి. అది రావాలంటే మనం అసలు మన జీవితపు తీరులో ఏం తప్పులు చేస్తున్నామో మనకు అర్థం కావాలి. ఇప్పుడు వేదాంతానికి వచ్చేటప్పటికి అన్ని రకాలైన నిబంధనలు చెప్తున్నారు. ఎందుకు అని కూడా అర్థం కాదు వీళ్ళకి. చెప్తారని అంటారే కానీ ఎందుకు చెప్తారు? అది నీ ప్రవృత్తిని మార్చగలుగుతుంది కాబట్టి. అందుకు అది చేయటం కర్తవ్యం. అక్కడ ఇన్ఎవిటబుల్గా చెయ్యాలి. చేస్తేనే చెప్పేది అర్థమవుతుంది, నీకు అనుభవంలోకి వస్తుంది. అది చేయకుండా అంటే చెప్పిన దారిలో వెళ్ళకుండా నేను ఇక్కడ నిలబడి అట్లా చూస్తూ ఉంటాను అన్నారనుకోండి, ఏమవుతుంది? అట్లాగే చూస్తుంటాడు ఎప్పటికంతే, ఏం అవ్వదు. ఏమవుతుంది అంటే ఏం కాదు, అక్కడే ఉంటాడు, అట్లా చూస్తూ ఉంటాడు. అదిగో అక్కడ ఉంది డెస్టినీ, గమ్యం అక్కడ ఉంది. అది అట్లాగే ఉంటుంది. ఎప్పుడు డెస్టినీకి వెళ్తాడు? ఒక్కడగన్నా వేయాలి. ఆ వేయటంలో వేయటానికి నేనేం చేశాను, ఇది చేతనైనతనం అన్నమాట. చెయ్యటం అనే ఉంది చూసారా. చేత కావటం అంటే చేత అగుట, చేయుటకు అగుట, చేతనవుట. చేయటానికి కావాలి. ఆ చేతగానితనాన్ని కదిలిస్తున్నాడు ఇక్కడ స్వామి. ఎందుకంటే మొత్తం ధనుర్బాణాలనే వదిలేశాడు కాబట్టి అది వదిలేయమంటున్నాడు. హృదయ దౌర్బల్యం అన్నాడు. హృదయం యొక్క దుర్బలత్వం అంటే బలమునకు దుర్బలము, సబలము 2 ఉంటాయి. దుర్బలం అంటే వీక్నెస్ అనే అర్థం కాకుండా మీరు పదాలను అర్థం చేసుకొని చెప్పడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది. దుర్బలం అంతే. దుష్టమైన బలం, దుర్బలం. అట్లా మనకు మన తెలుగు కానీ సంస్కృతం నుండి వచ్చిన ఏ భాషలోనైనా పదాలన్నీ అట్లాగే ఉంటాయి. అంటే డెరివేషన్ తీసుకోవచ్చు దాని నుండి. మనం దానికి ఒక మూల పదం ఉంటుంది, దాని నుండి డిరైవ్ చేసి తీసుకోవచ్చు. ఇంగ్లీష్లో కూడా ఉంటాయి కదా, మనకు లాటిన్ నుండి తీసుకోబడింది అని చెప్తారు కదా. అట్లాగే ఇప్పుడు మనకు సంస్కృతం నుండి తీసుకున్నప్పుడు పదాన్ని ఆలోచించాలి, దాన్ని ప్రసిద్ధార్థాన్ని మనం వెళ్ళిపోకూడదు. ఇప్పుడు వీక్నెస్ అన్నారు, కానీ దాని అర్థం ఏమిటి? దుష్టమైన బలం. అది బలమే కానీ ఇప్పుడు దుష్టమైంది. ఇది ఆ పదంలోని అర్థం అనమాట. అంటే దుష్టమైన బలం ఏం చేస్తుంది? మనిషిని శక్తినిస్తుంది. ఇప్పుడు దుష్టమైన బలం ఏం చేస్తుంది? శక్తిని తగ్గిస్తుంది. అందుకు ఆ ఇంపార్టెన్సీకి అక్కడ క్లీబత్వం అన్నదానికి దుర్బలత్వం అని మాతం వాడాలి. ఏ దుర్బలత్వం అన్నాడు? శారీరక దుర్బలత్వం అనలే స్వామి. వీక్ అయిపోలేదు అర్జునుడు. ఖండబలం చాలా బాగానే ఉంది. లోకంలో మనిషి ఏమనుకుంటాడు? ఎందుకు ఇంకోటి పుంసత్వానికి 2 సూచనలు ఏమిటి? అందరు ఏమనుకుంటారు? 2 ఉండాలి. ఒకటి కండబలం, ఒకటి మీసం.
ఇది ఉంటే మన దేశంలో మాత్రం మీసం ఉండటం పురుష లక్షణం అనుకుని పుంసత్వం అంటారు. దీంట్లో కూడా మీకు చెప్పాలంటే నేరుగా స్వామివారు అంటారు, మీసం ఉండడం పురుషత్వం కాదు, పుంస లక్షణం కాదు, మీసం తీసేయగలిగితే అది పుంసత్వం అని. ఎందుకంటే మీసం అనేది ఎందుకు తీసేయాలి, రెండు కారణాలు చెప్తారు దానికి. ఎందుకంటే ఒకటేమో దైవీ కర్మలు చేసేటప్పుడు ఒకవేళ ఆచమనం చేస్తే అప్పుడు మీసం అడ్డం వస్తుంది. జుట్టు అనేది ఎక్కడ కూడా పూజలో రాకూడదు. అందుకే ఆడవాళ్ళు కూడా ముడి వేసేసుకోవాలి. పూజా మందిరంలో వెంట్రుకలు కానీ ఉండకూడదు అంటారు. ఎందుకు ఉండకూడదు అంటే అవి డెడ్ సెల్స్ కాబట్టి వాటిని తాకకూడదు. జుట్టు ముట్టుకుంటే వెంటనే చేయగడుక్కోవడం ముందు చెప్పేవాడు, మరి ఇప్పుడు చేయరు అవన్నీ. కానీ ఆ జుట్టుని అంతా దూరంగా పెడతారు. దాన్ని అందుకే దగ్గరికి కట్టి ముడి వేసుకోవాలని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మీసం ఎందుకు ఉండకూడదు, ఆచమనం చేసేటప్పుడు అది అడ్డం వస్తుంది. మరి మనుషులు ఎందుకు మీసాన్ని పెంచారు? పురుషుడు అన్న తర్వాత గడ్డం మీసం రెండు వస్తాయి, సమంగా పెరుగుతూ ఉంటాయి. అయితే మన సనాతన ధర్మంలో ఏం చెప్పారు, అయితే అన్నీ పెంచుకో, ఎప్పటికీ జుట్టు గడ్డం మీసం అన్నీ పెంచుతూ ఉండాలి, లేదా అన్నీ షేవ్ చేసేయాలి. ఒకటి నుంచి ఒకటి తీసేయటం అనేది అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీసం అందం కోసం పెట్టుకుంటాడు మనుషులు, అంతేనా? ఎప్పుడు ఆడవాళ్ళనే అంటుంటాడు వీడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక రాయి వేస్తే మీకు కూడా తెలుస్తుంది. పాపం వాళ్ళని చాలాసార్లు అంటూనే ఉంటాడు. మీసం ఎందుకు పెట్టుకుంటారండి? పౌరుషం చూపించటం కోసం. మీసం ఉన్న వాళ్ళకి పౌరుషం ఉన్నట్టేనా? మీసం లేని వాళ్ళకి లేనట్టా? కాదు. అది ఊరికే అంటారు పై మాటలు, కానీ అందం కోసం పెట్టుకుంటారు జనరల్గా. అందం మీద దృష్టి ఉండదు. ఎందుకంటే భౌతికమైన దేహ దృష్టి వదిలేయాలంటే అందము అంటే దేనికి, ఎవరు చూడటానికి? మీకు కనిపిస్తుందా మీసం? కనిపించదు. ఎవరికి కనిపిస్తుంది? ఎదురుగా ఉన్నవాడికి. ఆడవాళ్ళు ఎట్లాగైతే పోయినసారి చెప్పానా, వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారని, మరి మగవాళ్ళు కూడా అంతే కదా. ఆ మీసం ఉండకూడదు సాధకుడికి అంటారు స్వామివారు. ఎందుకు? అప్పుడు సాధన పౌరుషం ఉన్నట్టు వాడికి. ఇది తీసేయడానికే ఎందుకు దాని మీద ఇట్లా చెప్పాల్సి వస్తుందంటే, కొంతమంది తీసేయలేరు. ఎందుకు తీసేయలేరు అంటే, ఒక మఠంలో జరిగింది కూడా అది. ఆయన మీసం తీసేస్తే భార్య పుట్టింటికి వెళ్ళిపోతానన్నదట. దాని మీద ఒక జోక్ చెప్పమంటారా? ఒకసారి అడవిలో ఒక సింహం యొక్క పెళ్లి రిసెప్షన్ జరుగుతోందట. అప్పుడు ఆ రిసెప్షన్లో ఒక ఎలుక కూడా హడావుడి చేస్తుంది, అంత క్లోజ్గా అందరితో తిరుగుతుంది, హడావుడిగా ఉందట. ఇంకొక సింహం వచ్చింది, గెస్ట్ సింహం. ఇప్పుడు ఆ గెస్ట్ సింహం వచ్చి ఈ ఎలుక సింహాన్ని అడిగిందట, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, హడావుడిగా తిరుగుతున్నావు, ఆ సింహం నీకు ఏమవుతుంది, పెళ్లి చేసుకునే సింహం అని అంటే, మా తమ్ముడే అన్నదట. అయితే ఈ గెస్ట్ సింహం అన్నదట, అది ఎట్లా అవుతుంది, అదేమో సింహం, నువ్వు వెలుకోవు కదా అని అంటే, పెళ్ళికి ముందు నేను కూడా సింహాన్ని అన్నదట. అప్పుడే అక్కడి నుండి ఏమండి అనుకుంటూ బాగా అలంకరించుకున్న ఆడసింహం వచ్చిందట. అంటే ఏమవుతుంది, పెళ్ళైన తర్వాత సింహం ఎలుక అయిపోతుందట. అట్లాగే ఎవరో కోసం మనం మీసాలు పెట్టుకోవడం, ఎవరో కోసం మనం ఫ్యాషన్లు చేసుకోవడం, ఎవరికో చూపించటం కోసం అనేది నపుంసకత్వంతో సమానం. అందులో పౌరుషం ఎక్కడ తెచ్చింది? ఏం లేదు. కాబట్టి సాధకులు ఎట్లా ఉండాలి, తనను తాను మార్చుకోవడానికి ఎంత టైం పడుతుందండి. మీకు మళ్ళీ ఒకటే ఉపమానం చెప్తుంటాడు, ఎందుకంటే మీకు అది సందర్భంగా మీకు అర్థమవుతుంది కాబట్టి. ఏమిటది? మీ చైర్మన్ సార్ ఆ మాట అనకుండా అయ్యగారు అంటాడు వీడు, ఎందుకంటే అదే బాగుంటుంది, గౌరవం ఆయనకు అది. కాబట్టి ఆయన ఎట్లా మారిపోయారో చూసింది అది విన్న తర్వాత ఎంతమందికి అది ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు లౌకికంగా మీ కంపెనీలో ఆయన మీకు ఇన్స్పిరేషనా కాదా? అవుతారా కాదా? మరి ఆయన ఏం చేశారంటే, అసలు ఈ క్లాసెస్ ఎందుకు మొదలు పెట్టారు, ఈ ప్రవచనాలు ఎందుకు పెట్టించారు? ఆయన జీవితంలో తెలుసుకున్నది ఏమిటంటే, ఇంత సాధించిందంతా ఉట్టిదే అని అర్థమైంది ఆయనకి. అవునా? అర్థం అయితేనే కదా రిటైర్ అయిన వెంటనే అంతా వదిలించుకున్నారు. వదిలించుకొని మఠానికి మొత్తం డెడికేట్ అయ్యి ఆయన సాధనలో ఆయన ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు మీరందరూ కూడా ఆయన స్టేట్కి వెళ్ళాలి, మంచిదే. కానీ అది సత్యం కాదని ఆయనకు అర్థమైందా లేదా? అప్పుడు మనం ఏం చేయాలి, తెలుసుకోవాలా లేదా? ఇంత కష్టపడి తర్వాత వదిలేయాలన్నమాట ముందే తెలుసుకొని, ఏ దారిలో ఆయన వెళ్ళి ఇంత సంతోషంగా ఇంత తృప్తిగా
ఉన్నారో ఆ దారి మీకు ఇవ్వాలని కదా ఈ ప్రయత్నం చేసింది. ఎక్కడ జరగంది ఇక్కడ ఎందుకు చేశారు అంటే ఆయన కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని అనుకున్నారు. మేధ అంటే నా కుటుంబం అనుకున్నారు. మరి మనం పిల్లల కోసం ఎంత చేస్తాం, వాళ్ళు బాగుపడాలని ఎంత చేస్తామో అది మీకు కూడా అందుకోవాలని ఆయన చేశారు. ఆయన సాధన జీవితంలో అన్నిటికంటే గొప్ప మలుపు ఏమిటంటే ఒకేసారి డ్రాస్టిక్ చేంజ్ రావటం. అంటే ఒక సామాన్య నార్మల్ మనిషిలాగా ఉన్న మనిషి దీనికి ఆకర్షితుడై తన అలవాట్లన్నిటినీ ఒక్కసారిగా ఒక వారం లోపల అన్నిటినీ మార్చేయటం అంటే అన్నీ ఎంత గొప్ప విశేషం చెప్పండి. అది జరగాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండి. ఎందుకంటే ఆయనకు అవలీలుగా అయ్యిందా లేదా? ఒక వ్యక్తి ఎవరైనా చేయగలిగిన వాళ్ళు ఎదుటి వాళ్ళకి అదే చెప్తుంటారు. ఎందుకంటే చేయగల సమర్థత తను దర్శనం చేశారు. చేసినప్పుడు ఏముంది, ఎదుటి వాళ్ళలో కూడా అది ఉంది, అది రావాలి. అంత మంచి మార్పు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. మరి మనం ఎంత మారామని మీరు అందరూ చూసుకోవద్దు. ఆయన స్వయంగా వచ్చి ప్రవచనాలు చెప్పారు, మళ్ళీ దాన్ని కొనసాగించేటట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ మీకు అన్నీ అర్థమై ఉండాలి. సాధన అంటే ఏమిటి, నియమాలు ఎందుకు ఆచరించాలి, ఎట్లా ఆచరించాలి. ఆ మార్పు మనలో ఎంత వచ్చింది అని చూసుకోవటం. మిమ్మల్ని పొడిచి చెప్పాలని వీడి ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడు స్వామి అంత మాట అనకపోతే అర్జునుడిలో మార్పు వస్తుందా? రాదు. ఆ తర్వాత 3 శ్లోకాలు 4వ శ్లోకానికి ఎట్లా మారాడో ఇప్పుడు మనం ఇక్కడ పోకడ చూద్దాం. ఇక్కడ ఏమంటాడంటే తర్వాత ఇంత చెప్పిన తర్వాత ఈ హృదయం దుర్బలత్వాన్ని అంటే చేతగానితనాన్ని, దుర్బలత్వం అంటే ఏ శక్తి తనకు ఎదగటానికి ఉపయోగపడాలో అదే శక్తితో ఈరోజు మనిషి పతనం అవుతున్నాడు. అది అన్నిటికంటే బాధాకరమైన విషయం. మానవజాతిని చూసి మనం బాధపడాలి. సృష్టిని ఒక ఉన్నత స్థానంలో నిలపగలిగిన వాడు, సృష్టికే ఉన్నత రచన అయిన వాడు సృష్టిని నాశనం చేసి తనని నాశనం చేసుకొని బ్రతుకుతున్నాడు. ఎంత నీచమైంది చెప్పండి. మొత్తం ఎక్కడ వేలు పెడితే అక్కడ మనిషి సర్వనాశనమే అవుతుంది. పైగా ఇంత సాధించానంటాడు. నువ్వు సాధించింది పతనాన్ని, అది తెలియటం లేదు. కల్చర్ విషయంలోకి వచ్చేటప్పటికి, మనిషి సంస్కార అంశం వచ్చేటప్పటికి ఎంత దిగజారాడు చెప్పండి. అందులో మన భారతదేశంలో అది గణనీయమైంది కదా, లెక్కపెట్టదగింది. ఉన్నతమైన సంస్కారాలను చూపించింది మన దేశం. ఇంకా లోకంలో అన్ని దేశాలకు సివిలైజేషన్ అంటే డెఫినేషన్ కూడా తెలియకుండా ఉన్నప్పుడు మన దేశం నాగరిక దేశంగా బ్రతికింది. ఎందుకు? కేవలం ఆధ్యాత్మిక సంపద ఆధారంగా ఉంది కాబట్టే భారతదేశానికి ఎప్పుడు కూడా అది జరిగింది. ఈరోజు అటువంటి భారతదేశం ఈ పతన స్థితిలో ఉండటానికి ఈ పౌరులే కదా కారణం. మనం నిర్లక్ష్యం చేశాం మన సంపదను. మనం తీసుకోలేదు, ఉత్తరోత్తర ఎవరికి ఇవ్వకపోవట్లేదు. పైగా దాన్ని నిర్లక్ష్యం చేయటం ఒకటి, పాశ్చాత్య సంస్కృతిని అడాప్ట్ చేసుకోవటం ఒకటి. రెండు పెద్ద ఘోరమైన తప్పులు కదా మానవజాతి చేసింది, భారతీయులు చేసిన తప్పది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయకపోతే పతనం తప్పదు. ఇంకే రకంగా అభివృద్ధి పొందినా, ఆర్థికంగా కూడా ఏ రంగంలో అభివృద్ధి పొందినా భారతదేశం అభివృద్ధి పొందింది కాదు. అది మన ప్రధానమంత్రికి కూడా తెలుసు. ఆయన నెమ్మదిగా చేస్తాడు. ఎందుకంటే మన దేశంలో మీకు తెలుసా, అసలు అన్ని దేశాల్లో భగవద్గీతను పిల్లలకు బోధించడానికి ఒప్పేసుకున్నారు, ఒక్క భారతదేశంలో తప్ప. మన గొప్పతనం అదన్నమాట. మన దాంట్లో సెక్యులరిజం పేరుతో చెప్పి ఎన్నో అడ్డంకులు పెట్టుకుంటాం మనం. ఇది హిందూ మత గ్రంథం కాదు, మానవజాతికి ఉపయోగపడే గ్రంథం అని అన్ని దేశాల వాళ్ళు ఒప్పుకున్నారు, ఒక్క భారతీయులు తప్ప. ఒక భారతీయులే అంత నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు ఆ దుర్గతి? ఆ మార్పు మనలో రావాలి. లోకం మారాలంటే నేను మారాలంతే, ఇంకేం మాట్లాడక్కర్లేదు. నేను మారితే చాలు లోకం మారుతుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటే మార్పు వస్తుంది. కనుక ఇక్కడ తర్వాత అర్జునుడు ఏమంటాడంటే, ఈ క్లీబత్వమును మనోదుర్బలతను వదిలిపెట్టి లే అర్జున అంటే, ఇప్పుడు అర్జున ఉవాచ ఏం చెప్తాడు, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. ఎట్లా అని అడిగాడు. కథం ఎట్లా, అహం భీష్మం ద్రోణం చ ఇషుభి ప్రతియోత్స్యామి. సంఖ్య అంటే యుద్ధమునందు నేను ఎట్లా భీష్మద్రోణులను చంపగలను, బాణములతో చంపగలను, బాణములతో ఎదిరించగలను. ఎందుకు? వాళ్ళు పూజార్హులు, వాళ్ళు
హే అరిసూదన అంటున్నాడు అక్కడ కృష్ణుణ్ణి. ఎట్లా చంపుతాను నేను ఇప్పుడు? వాళ్ళు నాకు గురుతుల్యులు, ఇద్దరు గురువులే కదా. ఒకరు నడక నేర్పించారు, ఒకరు విద్య నేర్పించారు. ఈ ఇద్దరు గురుతుల్యులైన వాళ్ళను నేను ఎట్లా యుద్ధంలో బాణాలతో ఎదిరిస్తాను అరిసూదన? ఎట్లా చేయగలను అనుకుంటున్నావు? ఇప్పుడు మనం అనలే, కొంచెం అదురుకున్నాడు. తర్వాత అంటాడు, మనమే అంటాడు మళ్ళీ. ఏమంటాడు? నేను చేయలేను, ఎందుకంటే వాళ్ళిద్దరూ నాకు గురుతుల్యులు అంటున్నారు. ఇక్కడ ఎట్లా చంపుతానని అడిగాడు కదా. ఎందుకు చంపాలి అని ఆలోచించుంటే అయిపోయేది, క్లియర్గా ఉండేది. ఎందుకు చంపాల్సి వస్తుంది వాళ్ళిద్దరిని చెప్పండి? భీష్ముడు చెడ్డవాడా? ఎందుకు చంపాల్సి వస్తుంది? అది గుర్తించాలి కదా. అర్జునుడు గుర్తించట్లేదు. వాళ్ళు చెడ్డవాళ్ళని చంపట్లేదు, మనం అధర్మపక్షం నిలబడ్డాడు. అధర్మాన్ని సపోర్ట్ చేసి వాళ్లకు వాళ్ళ పక్షంలో నిలబడి ఉన్నందు కారణం చేతనే వాళ్ళు చంపటానికి అర్హులు. కృష్ణుడు రమ్మంటే కూడా రాలేదు. అంటే పరమాత్మను ఎదిరించిన వాడు ఎవరైనా సరే, వాడు లోకంలో ధార్మికుడైనా సరే, వాడు లోకంలో మంచి సత్ప్రవర్తన అనిపించుకున్న వాడైనా సరే, పరమార్థమును వదిలేసిన వాడు, అంటే కృష్ణపక్షం వదిలేసిన వాడు ఎవరైనా సరే, స్వరూపాన్ని వదిలేసిన వాడు చంపుటకు అర్హుడు అని డిసైడ్ చేస్తాడు స్వామి. అది అడగలేదు. కథం ఎట్లా చంపుతాను నేను అని అంటున్నాడు. ఎట్లా చంపుతానంటే శౌర్యం లేకనా భయపడుతున్నాడు? అర్జునుడు శౌర్యం లేక భయపడుతున్నాడా? అంతమంది మహావీరులు ఉన్నప్పటికీ కూడా అర్జునుడు ఒక్కడు చాలని ముందు నుండే దానికి ఏర్పాటుగానే ఉన్నాడు. అర్జునుడు తెలుసు ఇంతమంది మహావీరులందరూ అక్కడ ఉంటారని తెలిసి ఎదిరించడానికి ఏర్పాటుగా ఉన్నాడు. విద్యలో లోపమేం లేదు అర్జునుడికి. భీష్ముడిని కానీ ద్రోణుడిని కానీ ఎదిరించగలరు. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? భీష్ముడు ఇచ్ఛామరణం ఉంది, అయినా సరే ఆ ధైర్యం అర్జునుడికి ఉంది. శౌర్యత్వానికి ఇప్పుడు దుర్బలత్వం రాలేదంటే శారీరకంగా శౌర్యత్వం చూపించాడు. ఇక్కడ వచ్చింది మనోదుర్బలత వచ్చింది. ఆ మనోదుర్బలత చేతి ఇప్పుడు ఏమంటున్నా, ఎట్లా చంపుతాను నేను వాళ్ళిద్దరిని? పూజార్హం, వాళ్ళిద్దరూ పూజనీయులు. మనం కూడా లోకంలో ఏమనుకుంటామంటే లౌకిక విద్యలన్నీ నేర్పించి నా వ్యక్తిత్వాన్ని ఈరోజు ఐఎమ్ ఎంఏ PhD అన్నాడు. ఆ గొప్పతనం నాకు ఎందుకు వచ్చింది? ఎంఏ PhD వల్ల అంటున్నాడు మనిషి. ఆధ్యాత్మిక రంగంలోకి వస్తే ముందు నీ ఎంఏ PhD డిగ్రీని చేసి అటక మీద పెట్టి రమ్మంటారు. కానీ మన లోకంలో ఏమనుకుంటాం? అది నాకు వాల్యూ, నాకు విలువైంది అది అని అనుకుంటాడు. ఎట్లాగో పూజనీయులు అంటున్నారు భోగేశనను శాస్త్రేశనను. ఇక్కడ అర్జునుడు పూజనీయులు, వాళ్ళు గౌరవింపదగిన వాళ్ళు. ఎప్పుడైతే మనిషి దేన్నైనా విడవలేకపోతున్నాడంటే ఒకటే అర్థం అక్కడ ఏమిటంటే అది మమకారం లేదా గౌరవం. ఆ గౌరవం వల్ల ఇప్పుడు ఏమంటున్నాడు, నేను వాళ్ళని చంపలేను అంటున్నాడు. విలువిద్య నేర్చుకోవటం వల్ల నేను అర్జునుని గొప్పవాడినా? పాండవ లక్షణం కలగటం వల్ల నేను గొప్పవాడినా? ఎందుకు అర్జునుడు గొప్పవాడు? విలువిద్య వల్లనే గొప్పవాడు అర్జునుడు. పాండవుడు ముందు పాండవుడిగా పుట్టాడు, పుట్టుకతోనే గొప్పతనం ఉంది. తర్వాత వచ్చిన విద్య వలన గొప్పతనం అనేది లౌకిక గొప్పతనం. ఆ పుట్టుకతోనే వివేకం అనేది ఏది ఉందో మనిషికి, దానివల్ల మనిషి గొప్పవాడు. వాడు ఎవరైనా సరే. అది ఇప్పుడు ఏమంటున్నాడు, నేను చంపలేని వాళ్ళు పూజార్హులైన వాళ్ళు అంటున్నారు. తర్వాత గురూన్ అహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహలోకే. ఈ లోకంలో గురువును చంపడం కంటే బిచ్చం ఎత్తుకొని భైక్షమపి ఇహలోకే శ్రేయ. భిక్షను అడిగి నేను తినటం నాకు చాలా మంచిది, శ్రేయస్సట తనే నిశ్చయం చేసుకుంటున్నాడు. హత్వా అర్థకామాంస్తు గురువున్ ఇహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రతిగ్ధాన్. ఈ లోకంలో ఈ గురువులను చంపితే నాకు వచ్చే ఏదైతే సంపదలు అర్థకామములు ఉంటాయో వాటిని నేను రుధిర ప్రతిగ్ధాన్, రక్తంలో తడిసిన సుఖభోగాలను నేను అనుభవించబోతున్నాను. ఇంకా ఆ భోగములన్నీ ఎటువంటివి? వాళ్ళని ఈ లోకంలో చంపటం కంటే, ఈ రక్తంలో తడిసిన తిండి ఆ ఐశ్వర్యాన్ని అనుభవించటం కంటే నాకు భిక్ష అడుక్కొని తినటము చాలా మేలు అని తనే డిసైడ్ చేసేసుకుంటున్నాడు. అడగటాలు లేవు. ఆ తర్వాత శ్లోకం వినండి. న చైతద్విద్మః కతరన్ నో గరీయః యద్వా జయేమ యదివా నో జయేయుః.
మన ఇద్దరికి ఇప్పుడు మనం అంటున్నాడు ఏమంటాడంటే, ఈ యుద్ధంలో మనమే గెలుస్తామో మనకు తెలియదు, లేదా వాళ్ళే మనల్ని గెలుస్తారో మనకు అది కూడా తెలియదు. ఎవరిని చంపి మనం జీవించకోరమో యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాలు. ఎవరిని చంపి మనం జీవించటానికి అర్థమే లేదో, మనం జీవించటం కోరమో అటువంటి ఇప్పుడు భీష్మద్రోణులు అనట్లేదు, ధార్తరాష్ట్రాహ ధృతరాష్ట్ర పుత్రులు మన ఎదురుగా ఉన్నారంటే ధృతరాష్ట్రులు లేకపోతే ఈయన లేడట, ఉండలేడట. ఇంకా ఏమంటాడు, మనిద్దరికీ తెలియదు ఏది మంచి ఏది చెడు, మనం గెలుస్తామో మనకు తెలియదు. అప్పుడు వీడు అనుకుంటాడు ఈ శ్లోకాలు చదివేటప్పుడు, స్వామి ఒక్కసారి ఇట్లా చూస్తుంటాడు, ఏం వాగుతున్నావో అర్థమవుతుందా అని. ఎందుకంటే నెక్స్ట్ శ్లోకం ప్లేట్ తిప్పేస్తాడు అర్జునుడు. ఈ 3 శ్లోకాల్లో ఉన్న వర్షన్ ఉండదు అక్కడ తర్వాత. ఈ 3 శ్లోకాల్లో అర్జునుడి తీరు ఏమిటంటే, ఒక మొండితనం వస్తుంది మనిషికి మూర్ఖత్వంలో. మొండితనం మూర్ఖత్వంగా పరిణమించిన స్థితి ఈ 3 శ్లోకాలు చెప్తున్నాడు. సర్వాంతర్యామి అయిన స్వామిని పట్టుకొని ఎదురుగా ఉన్నదాన్ని గుర్తించకుండా, అన్నీ తెలుసు స్వామి పరమాత్మ స్వరూపం అని తెలుసు, నువ్వు ఒక్కడివి ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు అన్నాడా లేదా వెనకాల అన్నాడా, నువ్వు ఒక్కడివి నాకు సారథిగా ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు, నా గెలుపు నిశ్చయం అని అన్న అర్జునుడు మనకు తెలియదు అంటున్నాడు. మనకు అన్న మాట అనడానికి ఎంత ధైర్యం వచ్చింది చూసారా అర్జునుడికి. ఎప్పుడు ఇక్కడ వెనకాల నపుంసకుడు కావద్దని తిట్టిన తర్వాత ఈ మాట అంటున్నాడు అర్జునుడు. అంటే మోహ ఆవరణ ఎట్లా దట్టంగా ఆవరించింది చెప్తుంది, అర్థం కూడా కావటం లేదన్నమాట. ఇంత తిడితే కొంచెం అదిలించినట్టు కూడా లేకుండా ఈ పిచ్చివాగుడు వాగాడు. అప్పుడు వీడు అనుకుంటాడు, ఈ 3 శ్లోకాలు ఇక్కడ వచ్చినాయి అంటే ఆ తర్వాత శ్లోకం ఎందుకు వర్జన్ మార్చేశాడు అర్జునుడు. ఇక్కడ స్వామి మళ్ళీ తిట్టినట్టు ఏం చెప్పలేదు కదా శ్లోకము, ఒక్క ఉరుము చూసి ఉంటాడు అంతే గ్యారెంటీగా. అప్పుడు ప్లేటు తిప్పాడు అర్జునుడు. అంటే స్వామివారు అంటారు, తల్లిదండ్రి పిల్లల్ని కొట్టి చంపి వినరు, వాళ్ళు మొండి చేస్తారు. అప్పుడే ఒక తల్లి కనుబెదురుతో వాడిని కంట్రోల్ చేయటం నేర్చుకోవాలట. ఈ కాలంలో ఎట్లుంటే ఎన్ని తిట్టినా ఏం మార్పు రాదు వాడి లోపల, అసలు కొంచెం చీమ కుట్టినట్టు కూడా ఉండదు వాడికి. పైగా వాడు అక్కడ ఎంతో నిర్లక్ష్యంగా అక్కడ నుండి వెళ్ళిపోతే వీళ్ళేమో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా అరుస్తూ ఉంటారు. అవుతుందా? ఇవన్నీ పనిచేయవన్నమాట. అప్పుడు ఏముండాలి, ఎట్లా ఉండేది పూర్వకాలము, కనుసైగతో తల్లి కంట్రోల్ చేసేది. ఎవరైనా ఇంటికి వస్తే కూడా వాడికి ఏం చెప్పనక్కర్లేదు, ఇట్లా చూస్తే జనం వాడు కంట్రోల్ అయిపోతాడు. ఇప్పుడు అంత శక్తి తల్లికి లేదు. ఎందుకు అట్లా కంట్రోల్ చేయాలంటే ఎంతో నిలకడ స్థిరత్వం ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఊగుతూ ఉందని అనుకోండి, బాగా వేగంగా ఊగుతుంది, దాన్ని ఆపాలంటే మనం ఏం చేయాలి, పట్టుకోవాలి. మన చెయ్యి ఊగుతుండాలా, స్థిరంగా ఉండాలా? స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉన్నవాడే అస్థిరంగా ఉన్నవాళ్ళని నియంత్రించగలడు. లేకపోతే మనం కూడా ఊగుతాం దాంతోపాటు. మనకు బలం లేదనుకోండి ఏమవుతుంది, మనం కూడా దాంతోపాటు ఊగుతాం. ఇప్పుడు కృష్ణుడు అట్లా కాదు, స్థిరస్వరూపం. ఆ స్థిరస్వరూపం ఒక చూపు చూస్తే చాలు ఆగిపోవాల్సింది ఎవరైనా సరే. ఇక్కడ ఏమైంది, అర్జునుడు వెంటనే రియలైజ్ అయినట్టుగా ఏమంటాడంటే, ఇంకా ఇక్కడ ఎవరిని చంపి మనం జీవించకోరమో అంటున్నాడు. ఎందుకు ధృతరాష్ట్రులను చంపితే నేను జీవించి ఉండలేనని అంటున్నాడు? ఎంత మాట! అర్జునుడి క్యారెక్టర్కే సూట్ అవ్వని మాట కదా అది. అంత మాట ఎందుకు అంటున్నాడంటే, మన అలవాట్లు లేకపోతే నేనన్న స్వరూపం నాకు తెలియదు అంటాడు మనిషి. తనను తాను స్థూలంగా ఎప్పుడు అనుకున్నాడు, దేహంతో పుట్టినవాడు, దేహం లోపల అంటే గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేహాన్ని నిర్మాణం చేస్తాడు వాడు. దాన్ని నిర్మాణం చేసాడు, ప్రతి కణంలో కూడా తనను తను వ్యాపింపజేసుకుంటూ ఉంటాడు. పుట్టగానే దేహాత్మ భావం వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే, స్థూల స్థితి నుండి స్థూలంగా ఎదుగుతున్న దేహంతో పాటుగా అలవాట్లను, బుద్ధులను, గుణాలన్నిటినీ కూడా అభ్యాసం చేస్తున్నాడు. అంటే పెంచుకుంటున్నాడు ప్రవృత్తిని, అజ్ఞానంలో ఉన్నవాడు. అదే సాధన కోసం వాడుకునేవాడు ఏం చేస్తాడు, అదే ప్రవర్తనలో వాడు బాగుపడటానికి చేస్తాడు. వీడేం చేస్తున్నాడు, అదే ప్రవర్తనలో గుణాలను పెంచుకోవడానికి చేస్తున్నాడు. చేసేటప్పుడు ఏం చేస్తున్నాడు, అవి తన వ్యక్తిత్వంగా అనుకుంటాడు, ఇది లేకపోతే నేను లేనంటాడు. అనేటప్పటికి ఏమవుతుందంటే, ఏది తనలో మార్చాలన్న వాడికి తననే చంపుకున్నంత బాధగా ఉంటుంది.
ఇప్పుడు ఆ మాట అంటున్నాడు అర్జునుడు. దుర్యోధనుని చంపటం అంటే ఇంక నేను ఎట్లా ఉంటాను, నేను బ్రతికుండలేను అంటున్నాడు. అంటే ఒక కామభావాన్ని, ఒక చెడు అలవాటుని తీసేయాలంటే నేనే ఉండను ఇంకా అన్నంతగా దాంతో తాదాత్మ్యత ఉంది. ఇది మోహం అంటారు. తర్వాత మాటలో అర్జునుడే చెప్పుకుంటాడు తనకు మోహం ఆవరించిందని. ఎందుకది? తనను తాను అంత స్థూల రూపం చేసుకున్నాడు మనిషి. అలవాటు జస్ట్ ఒక భౌతిక అలవాటు, పుట్టినప్పటి నుండి లేని అలవాటు, మధ్యలో ఎక్కడో వచ్చిన అలవాటు, నాకు అది స్వరూపం అంటున్నాడు మనిషి. నువ్వు దానివల్ల పతనం అవుతున్నావు కాబట్టి తీసేయాలి. అది అసలు విలువైందే కాదు. అక్కడ మనుషులు దాని గురించి అది మానేసినంత మాత్రం చేత బాగుపడిపోతానే కాదు. నిన్ను నువ్వు లేకపోవటానికి, నిన్ను నువ్వు తెలుసుకోలేకుండా ఉండటానికి ఇవన్నీ కారణాలు. కాబట్టి ఏ మురికి మాలిన్యం అయితే స్వామి అన్నాడో, మనం ఏం చెప్పుకున్నాము, పైప్ ఉంది, పైప్లో నీళ్లు ఉన్నాయి, ట్యాంక్ నిండా నీళ్లు ఉన్నాయి, ట్యాప్లో వాటర్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కామన్ సెన్స్ కదా. ముందేం చేస్తాం మనం, ఎక్కడైనా వాల్ తిప్పుందేమో చూస్తాం, ఆఫ్ చేసిందేమో చూస్తాం, తిప్పే ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కుళాయి తిప్పితే నీళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? చెత్త ఉంది అంతే. షవర్లోంచి నీళ్ళు ఎందుకు రావు? చాలాసార్లు అవుతుంది కదా. అంతే, సింపుల్ థింగ్. మనకేం తక్కువ అయిందని తెలియకపోవటానికి, తనని తాను తెలుసుకోలేకపోవటం ఇంత కష్టమా? అదేదో దేని గురించో చెప్తున్నట్టు, ఏమిటో వీళ్ళు చెప్పేది అస్సలేం అర్థం కాదన్నట్టు మనకు అనిపిస్తుందంటే ఎందుకంత అనిపిస్తుంది? మనం ఎంత బాహ్య వ్యామోహంలో ఉన్నాం మనకు అర్థం. లోపలిది మనకు తెలియట్లేదు, బయటిదంతా అర్థమైంది, లోపలిదేమో అర్థం కూడా కావట్లేదు. ఎట్లా అని అనిపిస్తుంది. చేద్దామంటే ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేయాలి? చిన్న సేఫ్టీ పిన్ తీసుకొని ఆ చిల్లులన్నింటినీ పొడిస్తే నీళ్ళు వచ్చేస్తాయి, అంతే కదా. దాన్ని హింస అంటామా? మనం ఏమన్నా షవర్ని హింస పెట్టకూడదు అంటామా? శుద్ధి చేయటం అంటామా? శుద్ధి చేయటం, దాన్నే ఇక్కడ సంస్కరించటం అంటాం. దేన్నైనా సరే ఒక వస్తువు తెస్తే సంస్కరించి వాడుకోవాలని పూర్వకాలం ఆ భాష మాట్లాడేవాడు. అంటే అర్థమవుతుందా? సంస్కరించి వాడుకోవటం అంటే ఒక గిన్నె కొన్నాం అనుకోండి, స్టీల్ గిన్నె కొనుక్కొచ్చాం. ఏం చేయాలి? దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తాము. తడతడలాడుతుందని పెట్టాము. ఏం చేస్తాము? దాన్ని స్టిక్కర్లు అవన్నీ తీసేసి ఆ గమ్ అది పోయేటట్టు దానికి పాలిష్ చేసినప్పుడు ఒక రకమైన బఫింగ్ చేస్తారు. దాని మీద అంతా జిడ్డులాగా ఉంటుంది, చూసారు ఎప్పుడైనా? అదంతా పోవాలి, అది మనం తినకూడదు. తడతడలాడింది కదా అని తీసుకెళ్ళి పొయ్యి మీద సంస్కరిస్తాం దాన్ని. ఆ శుద్ధి చేయటం అని చేస్తున్నాము, అంతే. సాధనలో నియమాచరణ కూడా ఇంతే, ఇంతకంటే వేరే ఏం లేదు. శుద్ధి చేస్తాం, తోముకోవటం. పాత్రను తోముకోకుండా ఎట్లా వాడుకుంటాం? ప్రతిదీ చేస్తాం మనం అట్లా. ఈరోజు అంటే అసలు మరీ తెలివిలేని ప్రజలు కాబట్టి రెడీమేడ్ బట్టలు అట్లాగే వేసుకుంటున్నారు. అదెంతో 100 మంది వేసుకుని ఉంటారు ఇప్పటికి. మరీ ఘోరం, అజ్ఞానానికి పరాకాష్ట. అవునా? కొత్త బట్ట అంటే నేసిన బట్టను చక్కగా మనం ఉతుక్కునేవాళ్ళం. ఎందుకంటే కాటన్ బట్ట నేసేటప్పుడు కూడా దానికి రంగులు అద్ది ఎంతో మురికి ఉంటుంది, దానికి ఎక్కడెక్కడో పారేస్తాడు. దాన్ని తీసి నానబెట్టి ఉతుక్కొని వాడుకునేవాళ్ళు పూర్వం. ఇప్పుడు మన డిజైనర్ బట్టలు కాబట్టి ఉతకడానికి లేదు, అది జన్మంతా ఉతకడు దాన్ని, అట్లనే ఉంటుంది. మన డ్రై వాష్కి ఇస్తే కూడా ఇస్తారో లేదో తెలియదు, అది కూడా వన్నె తిరిగిపోతుందని తొందరగా ఇవ్వరు. అట్లా మురికి పట్టిందే వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ మురికి ప్రజలకు ఏమర్థం అవుతుంది చెప్పండి? ఏం చెప్పినా అర్థం కాదు. ఒక కామన్ సెన్సే తెలియకపోతే, ఎవడో వేసుకున్న బట్ట మనం వేసుకోకూడదన్నదే తెలియకపోతే ఎందుకు? హైజీన్ అది. వాడు చెమట ఉండదు అందులో. చెమట ద్వారా కరోనా వస్తుందా లేదా చెప్పండి? వస్తుంది. మనకు అర్థమైంది కదా. అంటే ఏదైనా సోకుతుందా లేదా? ఇంత తెలిసిన, ఇంత ఎడ్యుకేటెడ్ ఇగ్నోరెంట్ పీపుల్ కూడా ఉంటే మనం ఇంకేం చెప్తాం చెప్పండి? అట్లాంటి సంస్కరించడం అంటారు. ఆ సంస్కారమే ఇక్కడ మన అలవాట్లు, అవి మారాలి. ఒక్కొక్క అలవాటు మార్చి చూడండి, మీ లోపల పరివర్తన రాకపోతే అడగండి. ఏదైనా పదార్థం బాగుందనాలన్నా బాగాలేదనాలన్నా కమెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ముందు తినాలి, టేస్ట్ చేయాలి, అంతే కదా. అక్కడ చూసిన దాన్ని బట్టి ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదని చేస్తే కరెక్ట్ అవుతుందా? కాదు. అట్లాగే విన్నదాన్ని బట్టి ఇది వర్కౌట్ అవుతుంది కాదని ఎవరు అనాలంటే కనీసం ఆ కమెంట్ అన్నా ఇవ్వాలి కదా మనము. అది అనాలంటే హిందూ ధర్మం మీద ఎంతోమంది ఇవాళ రాళ్ళు వేస్తూనే ఉంటారు. ఎందుకో వీడికి అర్థం కాదు, వీడికి ఏం తెలియదు. అసలు అర్హత ఉండద్దు ప్రశ్నించాలంటే, ప్రశ్న అడగాలంటే అర్హత ఉండాలా లేదా? సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ప్రశ్నిస్తారా, తెలియని వాళ్ళు ప్రశ్నిస్తారా? శాస్త్రం అంటే ఏమిటో తెలియని వాళ్ళు జన్మలో ఒక్కసారి కూడా రామాయణం ముట్టుకొని వాడు రాముడి గురించి ప్రశ్నిస్తుంటాడు. దానికి ఇప్పుడు
జ్ఞానులు సన్యాసులైన వాళ్ళు వచ్చి వీడు అడుగుతుంటే, ఈ అజ్ఞాని అడుగుతుంటే వీడు సమాధానం చెప్పి వాడిని ఒప్పించాలట. ఇంత దుర్గత ఎందుకు పట్టింది మనకు, మన ధర్మానికి? గురువు దగ్గరికి శిష్యుడు వెళ్తే రాగానే రానాయన అని బోధ చేయరు పూర్వకాలంలో. వాడిని అట్లా వదిలేస్తారు. ఎన్నో రోజులు అట్లా వెయిట్ చేస్తుంటాడు, గురువుకి శుశ్రూష చేసుకుంటూ సేవలు చేసుకుంటూ ఉంటే ఆ తర్వాత వాడికి కొద్దిగా అర్హత వచ్చిందని అనిపించినప్పుడు బోధ చేస్తారు. అది మన సనాతన ధర్మం. వాడు ఆగాలి దానికోసం. అటువంటిది ఇప్పుడు ఎవ్వరు పడితే వాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళనైనా సరే వాడు ఈడ్చుకొచ్చి ఆ స్టూడియోలో కూర్చోబెడితే వీళ్ళు సమాధానం చెప్పాలి. వాడు సాటిస్ఫై అయితే అవుతాడు, లేకపోతే కాదు. చివరికి అది అబ్రప్ట్గా వదిలేస్తారు దాన్ని. ఆ డిస్కషన్ అట్లా వదిలిపోతుంది. మళ్ళీ ఎన్నోసార్లు అదే టాపిక్ మీద ఎంతోమందిని తీసుకొస్తాడు. ఎంత నీచమైన ప్రవర్తన, సంస్కారహీనమైన ప్రవర్తన అది. కొంచెం ఆలోచించండి. అట్లా సైంటిస్ట్ని అడుగుతున్నారు ఎక్కడన్నా? ఎవరన్నా అడుగుతారా? అడుగుతారా? సాహసం చేస్తారా? చెయ్యరు. వాడు చెప్పేవన్నీ తప్పులున్నా సరే ఒప్పుకోవాలి మనం. అట్లా ఎన్ని నాశనం చేశారు మన సంస్కృతిలో. ఆహార విషయంలో ఎంత తెలివి ఉండేది మన వాళ్ళకి. ఏది తింటే ఏమవుతుందో అన్నీ తెలుసు వాళ్ళకి. అన్ని అలవాట్లను మార్చి ఇప్పుడు అందరికీ రోగాలు వచ్చేటట్టు చేశారు. అయినా వాడు గురువు, లోకాన్ని శాసించేవాడు. ఇది చాలా తప్పు మనిషికి. ఇప్పుడు ఏం చేయాలి? ఏమంటున్నాడు? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఇది భగవద్గీతలో ఒక శిష్యుడి గురించిన నిర్వచన శ్లోకం అనాలి మనం. శిష్యుడికి ఉండే ఉత్తమ లక్షణము బాగుపడాలి అంటే ఈ శ్లోకం ఈ మాటలు అనాలి వాడు. ముందు అక్కడ ఏమంటున్నాడంటే, ఇంతవరకు ఏమన్నాడు? మనకు తెలియదు అన్నాడు. మనం గెలుస్తాము ఓడిపోతాము మనకే తెలియదు, మనకి ఏది శ్రేయస్సో మనకు తెలియదు, మనం వాళ్ళు లేకుండా మనం ఎట్లా బ్రతుకుతాం అన్నాడు. అనగానే వెంటనే ఎట్లా మార్చాడంటే, నాకు కార్పణ్య దోషం వచ్చిందట. కార్పణ్య దోషం చేత నా స్వభావము చెడిపోయింది అంటే ఏమిటో చూద్దాం. తర్వాత ధర్మ సమ్మూఢ చేత, ధర్మాధర్మ వివేకాన్ని నిశ్చయించడంలో నాకు సమ్మోహం వచ్చింది, సమ్మూఢుడనయ్యాను. ఇప్పుడు ఏది నాకు శ్రేయస్సు నువ్వు నిశ్చయం చేసి చెప్పు మాధవ, నేను నీకు శిష్యుడను అన్నాడు. శిష్యస్తేహం సాధిమాం, నన్ను శాసించుమంటున్నాడు. ఇప్పుడు ఇంతవరకు వాగిన వాగుడంతా పోయిందంటే ఈ సీన్లో చాలా మొహంలోనే స్వామి బెదిరించేసే ఉండాలి గ్యారెంటీగా. అంత మార్పు వచ్చింది అర్జునుడిలో ఒకేసారి. ఇప్పుడు ఏమంటున్నాడు? 2 దోషాలు తనకు కలిగిన దోషాలని చెప్పుకుంటున్నాడు. ఒకటి కార్పణ్య దోషం అంట, అంటే కృపణ భావం కార్పణ్యం అంట. అంటే దీనత్వం వచ్చింది ఇక్కడ అర్జునుడికి. దీన దోషం చేత చితుకబడిన స్వభావం అయింది. నా వివేకము క్షీణించిపోయింది పూర్తిగా. ధర్మాధర్మ వివేకంలో మూఢుడనైపోయాను. ఏది చేయతగిందో ఏది చేయకూడనిదో ఆలోచించే శక్తి సామర్థ్యాలు పోయినాయి నాకు. ఎందుకు? సమ్మూఢ చేతాహ అన్నారు, మూఢత్వం అన్నారు. భజగోవింద స్తోత్రంలో కూడా ఈ మూఢ పదం బాగా వాడతారు శంకరాచార్యులు. నహి నహి రక్షతి డుక్రింకర్, భజ గోవిందం గోవిందం భజ మూఢమత్తే. మూఢమత్తే అంటే ఏమిటి? వీడైతే చెప్పుకున్నప్పుడు రోజు ప్రతిసారి ఆ మూఢమతి శ్లోకానికి అర్థం చెప్పేవాడు. చాలా బాగుంటుంది. మూఢమతి అంటే ముహ వైచిత్య ధాతు చేత మూఢమతి అని అర్థం అనమాట. మూఢుడు ఎప్పుడవుతాడంటే ఏవేవో ఆలోచనలన్నీ కూర్చుకుంటుంటాడు మనిషి, భావాలన్నిటినీ కూర్చుకుంటాడు, ఎక్కడెక్కడ నుండో తెచ్చుకుంటుంటాడు. అన్నీ కూర్చుకొని దాని నుండి అవన్నీ కప్పేస్తాయి అన్నమాట వాడి తెలివిని. ఈరోజు కూడా మీకు తెలుసా, పిల్లలకు ఒక ఒబెసిటీ లాంటిది ఇంకొకటి వచ్చింది, మీకు తెలుసా? ఇన్ఫో ఒబెసిటీ అంటారు దాన్ని. తెలుసా మీకు? తెలీదా? వీడు అడ్వాన్స్డ్గా ఉన్నాడు మీకంటే. ఇన్ఫో ఒబెసిటీ అనేది పిల్లలకు వస్తున్న రోగం అట. అంటే అధికమైన ఇన్ఫర్మేషన్ వల్ల, అధిక సమాచారం రావటం వల్ల వాళ్ళ బుద్ధిశక్తి వికసించటం లేదు, అది డల్ అయిపోతుందట.
ఎందుకంటే ఎంతసేపు చూడటమే కానీ చేయటాలు ఏముండవు అక్కడ. వింటాం వింటాం వింటాం, అక్కర్లేనిదంతా వస్తుంది అందులో. వాడేమో ఆగలేక రీల్స్ చూసేవాళ్ళు ఇట్లా ఇట్లా. ఇంకా మీకు ఈ శ్లోకాన్ని వచ్చేసారు, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి వచ్చేసారు. అంతకుముందు ఒక జోక్ ఏమిటంటే, ఇది జోక్ కూడా కాదు, ఇది కూడా రియాలిటీ అట, మీకు ఇంకా తెలిసి ఉండదు. ఏమిటంటే పిల్లలు ఈ మధ్య 4వ సంవత్సరంలో స్కూల్కి వెళ్తారు కదా, అంత లోపలే వాడు ఏం చేస్తున్నాడు, పుస్తకాలు పట్టుకునేటప్పటికే ఇట్లా బుక్ చూసి ఇట్లా అంటున్నాడు. 4 సంవత్సరాలకే పెన్ను ఇస్తే పెన్ను కాకుండా ఇట్లా ఇట్లా కొడుతున్నాడు. ఇదేమన్నా అవుతుంది అనుకొని. ఇది నిజం, జోక్ కాదు. మనం హాస్యంగా చెప్పుకుంటున్నాం కానీ చాలా క్లిష్టమైన పరిస్థితి, విషమ పరిస్థితి సమాజానికి. మరి ఆ తల్లిదండ్రులు 4 సంవత్సరాల లోపలనే వాడిని అట్లా తయారు చేయడానికి ఎంత కృషి చేశారో, ఎంత నిర్లక్ష్యం చేశారో వీడికి తెలియదు. కానీ అట్లా ఎట్లా అవుతున్నారు పిల్లలు. ఇన్ఫో ఒబెసిటీ అనే రోగానికి, ఒబెసిటీ అంటే తెలుసు కదా, అధికమైన కొవ్వు. మజిల్స్లో వస్తే ఫ్యాట్ అంటాం, రక్తనాళాల్లో వస్తే కొలెస్ట్రాల్ అంటాం. కొవ్వే కదా, కొవ్వెక్కింది మనుషులకి. ఇప్పుడు ఆ బలుపు ఎట్లా ఉంది, దాన్ని ఏమనాలి, వాపు అనాలి. బలుపు వాపు ఏదో, బలం కాదు అది, దుర్బలం. అంతేనా? దుర్బలత్వం అంటే అదే కదా, బాగా లా ఉంటే బాగా బలం ఉన్నట్టు, అది కాదు, అది దుర్బలత్వం అంటే. అట్లా ఇప్పుడు ఏమైంది, ఇన్ఫో ఒబెసిటీ వచ్చింది. పెద్దలకు కూడా వచ్చే ఉంటుంది కానీ బయటపడట్లేదు, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి. మొన్న ఒక కాలేజీలో ఒక యువత చెప్తున్నాడు, మీరు చెప్పినవన్నీ తెలుసుకోవటానికి నాకు అసలు అంత టైం లేనా, ఐఎమ్ సో బిజీ అంటున్నాడు. నాకు టైం లేదండి ఇవన్నీ తెలుసుకోవటానికి. మీరు నేను కష్టంలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను అంటున్నారు, నాకు అది కూడా తెలియదు, నాకు అది అంత కూడా నాకు టైం లేదు తెలుసుకోవటానికి అంటున్నాడు. సమాధానం చెప్పి ఆయన ఏం చెప్పాడు, వై ఆర్ యూ సో బిజీ, వై ఆర్ యూ సో బిజీ, ఇవన్నీ నీకు ఇంపార్టెంట్ అని ఎవడు చెప్పాడు? జీవితం అంతా ఇంత బిజీగా ఉండాలని, ఇవన్నీ విషయాలు, ఏ విషయాల వల్ల నువ్వు బిజీగా ఉన్నావు అవన్నీ ఇంపార్టెంట్ అని నీకు ఎవరు చెప్పారు? చెప్పండి, సమాధానం చెప్పండి. అందరికీ టైం లేదు కదా, మీకు కూడా కామన్ ప్రాబ్లం. ఎవరికి టైం లేదు, ఏ చేయడానికి టైం ఉండదు, ఏది వినటానికి టైం ఉండదు, బాగుపడటానికి టైం ఉండదు. ఎందుకు టైం లేదు చెప్పండి? వై ఆర్ యూ సో బిజీ? పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకో తర్వాత వస్తుంది, కొన్ని స్టెప్స్ తర్వాత వస్తుంది. స్కూల్కి వెళ్ళాలి, ట్యూషన్కి వెళ్ళాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలి, ఇవన్నీ ఇంపార్టెంట్ అని నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్తున్నారు? పేరెంట్స్. ఎప్పుడూ కల్ప్రిట్స్ వాళ్ళే ఉంటారు, ఎక్కడి నుండి తీసుకెళ్ళినా. అందుకే పేరెంట్స్ కాని వాళ్ళని ముందు మాట్లాడుకుందాం. పేరెంట్స్ని పక్కన పెట్టండి, వాళ్ళు గొర్రెలు అయిపోయారు, ఏం చేయలేరు వాళ్ళు, కమిటెడ్ గొర్రెలు పాపం. ఏం చేస్తారు చెప్పండి ఇంకా. కానీ వాళ్ళకు కూడా బయటపడే అవకాశం గ్యారెంటీగా ఉంది, పడాలి. చాలా ఉపమానాలు ఉన్నాయి గృహస్థులై బయటపడ్డవాళ్ళు. ఇప్పుడు ఎందుకు, వై ఆర్ వి సో బిజీ? ఒక్క ప్రశ్న వేసుకోలేమో మనం? నాకు తీరికలేదు ఒకే మాట మాట్లాడే కంటే కొంచెం మార్చి మాట మార్చి ఇప్పుడు చెప్పండి. అర్జునుడు మార్చాడా? అట్లా మనం కూడా మార్చుకోవాలా లేదా? ఈ మాట మనం అనా లేదా? శిష్యస్తేహం శాధిమాం, నన్ను శాసించని గురువుని ఎప్పుడు అంటామో అప్పుడు బాగుపడతాడు. ఆ తర్వాత భగవద్గీత, ఈ మాట అనిపించిన తర్వాత భగవద్గీత చెప్పాడంటే ఇప్పుడు అథెంటిక్గా అర్హత వచ్చింది అర్జునుడికి అని అందరికీ నిరూపించాలి కదా. లేకపోతే బావయ్యాడు కదా, చెల్లెనిచ్చిన భర్త కదా, అందుకే ప్రేమతో చెప్పేసాడేమో స్వామి అనుకొని అట్లా నిందిస్తారని అనుకోకుండా జిజ్ఞాసను కల్పించాడు. ఇప్పుడు అర్జునుడి లోపల ఆ మార్పు తీసుకొచ్చి ఏడిచి మారి ఇప్పుడు ఆ మాటని నేను మారుతా, నాకు ఏ శ్రేయస్సు నాకు తెలియదు, నువ్వు నిశ్చయం చేయి. నిశ్చయం చేయటం అంటే ఏమిటండి? ఎట్లా ఉంటుంది నిశ్చయం అంటే? ఆర్మీలో ఆర్డర్ ఎట్లా ఉంటుంది? టర్న్ రైట్ అంటే రైట్, అంతే. మళ్ళీ ఇంకా మాట్లాడాలి ఉండవు, ఎందుకు అని అడగడవాడు, అడుగుతాడా? ట్రైనింగ్ అట్లా ఉంటుందా? అది నిశ్చయం చేయటం. గురువు దగ్గర నిశ్చయం చేయటం అంటే అట్లా ఉండాలి. కూర్చో అంటే కూర్చో, నిలబడంటే నిలబడు, అంతే. ఎందుకు అన్న ప్రశ్న లేకుండా చేసిన రోజున అర్థమవుతుంది ఏదైనా. ఎందుకు అని అడుగుతుంటే అర్థం కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ మాట అంటున్నాడు. మనం అందరం వేసుకోవాల్సిన ప్రశ్న ఈరోజు, అర్జునుడు ఈ మాట అనటానికి ఒక మార్పు అర్జునుడిలో వచ్చింది. మనందరిలో ఆ మార్పు వస్తే మనం కూడా అడగాలి, వై ఆర్ వి సో బిజీ? తెలుసుకోవటానికి టైం లేదు, ఆచరించడానికి టైం లేదు.
100 సంవత్సరాల జీవితకాలం ఇస్తే మనకు టైం లేదు. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరే బ్రహ్మణి కోపి న సక్తః. అంటే బాల్యంలో ఉన్నప్పుడు ఆటలే అంత ఆసక్తి అట. తరుణస్తావత్ యవ్వనంలో ఉన్నప్పుడు స్త్రీకి పురుషుడి మీద, పురుషుడికి స్త్రీ మీద ఆసక్తి. ఇదే సరిపోయింది. ఆ తర్వాత కాస్త రిలాక్స్ అవుదామనగానే వృద్ధస్తావత్ చింతాసక్తః, దేహం మీద చింత మొదలవుతుంది. ఇంకా వాడు ఏం చేయలేడు. పరే బ్రహ్మణి కోపిన సక్తః, పరబ్రహ్మ స్వరూపమునందు తన ఎదిగే స్వరూపమునందు ఎవ్వడికి ఆసక్తి లేదు. ఇంత ఎన్ని నిట్టూర్పు వాక్యాలు ఉన్నాయో శాస్త్రంలో. పాపం వాళ్ళు ఎంత బాధపడి చెప్పుకుంటారు. ఇప్పుడు కాదు, ఈ సమాజానికి చెప్పట్లేదు కదా, ఎప్పుడో ఉన్న సమాజంలోనే ఉన్నాయంటే మానవ జాతికి అటువంటి తెగులు ఎప్పుడూ ఉందన్నమాట. దాన్ని తీసేయటమే మన శాస్త్రాల్లో ఋషుల ఒక ఉద్యమం. ఏమిటంటే దాన్ని తప్పించాలి, వాడి నిజ స్వరూపాన్ని వాడు తెలుసుకునేటట్టు చేయాలి. అదొక్కటే. వాళ్ళకేమైనా లాభం వస్తుంది చెప్పండి? ఎవరికేం లాభం ఉండదు ఇందులో. అది మన శాస్త్రం యొక్క దాఢ్యత. తిట్టైనా సరే చెప్తుంది. ఎందుకు ఇంత మార్పు అర్జునుడిలో వచ్చింది? తనకు కలిగిన మోహం ఏమిటో తాను అర్థం చేసుకోవటం చాలా గొప్ప విశేషం. ఇట్లా ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావని చెప్తే, నిజంగా నాకు ఏం కష్టాలు ఉన్నాయి వీడు ప్రతిసారి చెప్తుంటారు ప్రవచనంలో, కానీ ఇప్పుడు నుండి నాకు కష్టాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది, అంతవరకు లేదు అంటాడు వాడు. ఎందుకంటే వాడికి అది కూడా తీరికలేదు, కళ్ళు తెరుచుకోవట్లేదు అసలు. ఎక్కడ ఉన్నాడో ఏమయ్యాడో. ఇందాక అర్జునుడు ఎట్లా మాట్లాడుతున్నాడో, స్వామిని పట్టుకొని మనకేం తెలియదని మాట్లాడేంత సాహసం ఎట్లా చేశాడు. అట్లా ఉంటుంది సామాన్య జీవితం. ఆర్డినరీ లైఫ్ ఈజ్ ఎ పనిష్మెంట్ అన్నాడు వివేకానందుడు. డోంట్ బి ఆర్డినరీ. ఎందుకు ఇంత పశుతుల్యంగా మానవ జన్మ తేజస్సును వదిలేసి పశుతుల్యంగా బ్రతకాల్సి వస్తుంది? చాలా తప్పు. ఇట్లాగే మనం ఇంకో 4 జన్మలు ఇట్లాగే చేస్తామనుకో. 4 జన్మలు అక్కర్లేదు, ఈ జన్మలోనే చివరిదాకా ఇట్లాంటి ప్రవర్తనని చేస్తుంటే అప్పుడు బ్రహ్మదేవుడు రిపెంట్ అవుతాడు. వీడికి అనవసరంగా మానవ జన్మనిచ్చాను, వీడు సరిపోయేవాడు, కుక్కకు పందికి సరిపోతాడు, వీడికి ఎందుకు మానవ జన్మ? అసలు ఆ తేజస్సుని వాడుకోవట్లేదు కదా. అసలే పాపులేషన్ ఏమో ఇంత పెరిగిపోతుంది, అనవసరంగా భూమే సరిపోవట్లేదు. ఓ పక్క గ్రీనరీ అంతా కొట్టిపారేస్తూ ఉన్నారు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయట, చాలా పెద్ద విపత్తులో ఉన్నామట. తెలుసా మీకు ఇవన్నీ? చాలా విపత్తులో ఉందట ఇప్పుడు పర్యావరణం అంతా కూడా. అంతమంది ఎందుకు? ఇంకా నెక్స్ట్ టైం వద్దు వీడికి, నెక్స్ట్ టైం వేరే జన్మలు శాంక్షన్ చేస్తాడు. వాడు ఏమేమి కోరుకుంటే అవన్నీ. గోల్డెన్ని 84 లక్షల జన్మలో మానవ జన్మ ఒకటి తీస్తే ఎన్నో లక్షల జన్మలు అక్కడ మార్కెట్లో ఉన్నాయి. ఏదంటే అది వస్తుంది. చాలా ఈజీ అవి రావటం. తెలుసా మీకు? ఒక ఈగ సినిమా చూసారా మీరు? దాంట్లో ఇమ్మీడియట్గా వాడు ఈగ పుడతాడు. కరెక్ట్ అది. అట్లాంటి ప్రవృత్తి, అట్లాంటి మనస్థితి ఉన్నవాళ్ళు తొందరగా జన్మ వస్తుందట వాడికి, ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. పురుగు, పుట్ర, దోమ, నల్లి, బల్లి, కుక్క, పిల్లి, ఏదంటే అది వస్తుంది. ఉన్నతమైన సంస్కారం ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆ గర్భాన్ని ఎంచుకోవాలి జీవుడు. అట్లాంటి సంస్కారం ఉన్న మానవులను, తల్లిదండ్రులను అది ఎంచుకోవాలంటే చాలా కష్టం. అయితే ఇప్పుడు ఏది కావాలంటారు? ఈజీది కావాలా? మార్కెట్కి వెళ్ళగానే కొనుక్కునేటట్టు ఉండాలా? షాపింగ్ తొందరగా అయిపోవాలా? లేట్ అయినా సరే మంచిది కావాలా? మంచిదే కావాలి. లేట్ అయినా సరే మళ్ళీ ఇంకా పుట్టకుండా ఉండే ఒక అవకాశం ఉంటుంది అందులో. ఎన్నాళ్ళు గేమ్ ఆడతాను చెప్పండి? పుట్టడం, చావటం పని లేదా వేరే? ఇట్లాంటి గేమ్ ఆగిపోవాలి, ఇంకా ఇట్లా చాలా ఇంకా ఆడింది అని అనుకునే వాళ్ళు సంస్కారాన్ని వృద్ధి చేసుకుంటారు. అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి శిష్యస్తేహం సాధిమాం అంటాడు. అక్కడ కార్పణ్య దోషం అంటే ఏమిటో, ధర్మ సమ్మూఢ చేత అంటే దేన్ని అడ్రస్ చేస్తున్నాడు అర్జునుడు, అది మనం వచ్చే వారం చెప్పుకుందాం. ఆ వచ్చే వారం ఇంకా శ్రీ భగవాన్ ఉవాచ మొదలవుతుంది. భగవాన్ లక్షణాలు మాట్లాడతాయి. భగవంతుడు కాదు, భగవాన్ లక్షణం మాట్లాడుతుంది. సృష్టిలో భగవద్గీత యొక్క విశిష్టత ఏమిటంటే ఎక్కడా కూడా శ్రీకృష్ణ ఉవాచ అని లేదు అక్కడ. అయితే చివరిలో శ్రీకృష్ణార్జున సంవాదే అని ఉంది. అర్జునుడిని ఒక వ్యక్తిగా అనుకొని కృష్ణుడిని అక్కడ అవతార విశేషంలో చూపించటమే కానీ అక్కడ మాట్లాడింది విశిష్టత ఏమిటి? భగవాన్ ఉవాచ అంటే కృష్ణావతారం సంపూర్ణ అవతారం, పరిపూర్ణ అవతారం. సచ్చిదానంద స్వరూపం మేనిఫెస్ట్ అయితే ఎంత బాగుంటుందో భాగవతం నుండి
మహాభారతం దాకా కృష్ణుడి యొక్క వివిధ రూపాలన్నీ అన్నీ చూపించిన అవతారము, సంపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం. ఆ శ్రీకృష్ణుడిని భగవాన్ అని చూపించారు వ్యాస మహర్షి. అది చాలా గొప్ప విశేషం. ఆ భగవాన్ లక్షణాన్ని వచ్చేవారని చెప్పుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా అరిసూదన గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వా అర్థకామాంస్తు గురూన్ ఇహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రధిక్తాన్ న చైతద్విద్మః కతరన్ నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమావసపత్నం రుద్ధం రాజ్యం సురాణామపి చ ఆధిపత్యం. ఓం తత్ సత్.